వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డైనమిక్ DMK. రోజు ఇదే సెల్లు ఇంకో మాట మార్చవా, ఇదే కదా నాకు అర్థమవుతుందండి. అక్కడి నుంచి వైబ్రేషన్స్ కొడుతున్నాయి నాకు, యూఎస్ నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరి దగ్గర నుంచి టక్క టక్క కొడుతున్నాయి. ఓకేనండి, DMK విత్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బర్నింగ్ బ్లడ్ అండి. మరి డైనమిక్ DMK మరి మీతో మాట్లాడుతున్నాడు. నాతో పాటు ఈరోజు మన స్టూడియోలో అంటే ఈ రోజుల్లో అనే సినిమా నుంచి వచ్చిన యూనిట్ అండి, విష్ణుప్రియ అండ్ సాయి మన స్టూడియోలో ఉన్నారు. ఈ సినిమాని మా ఫ్రెండ్సే తీశారు, మా ఫ్రెండ్స్ అండి, మా జర్నలిస్టులు సోదరులే తీశారు. శ్రీను, నాన్ స్టాప్ శ్రీను, TV9 శ్రీను, మారుతి, ఇంకా చాలా మంది కలిసి సరదా తీశారు. దీనికి ఆయన బడ్జెట్ చెప్తే మీకు పిచ్చెక్కుద్దండి. 45 లక్షలు Canon 5Dతో తీశారు అండ్ విత్ వండర్ఫుల్ క్వాలిటీ. ఇంకో విచిత్రం ఏంటంటే 45 లక్షలు మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే తీయొచ్చు, కానీ తీసి దాన్ని 1.5 crore బిజినెస్ చేశారు. ఓవర్సీస్ బ్లూ స్కైస్ వారు తీసుకున్నారు. రేపే రిలీజ్ అక్కడ యుఎస్ లో. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా బ్యానర్ వచ్చేసి గుడ్ సినిమా గ్రూప్ పతాకం మీద గుడ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి, అంటే ప్రొడ్యూసర్స్ అందరూ పేర్లు కలిపి గుడ్ ఫ్రెండ్స్ అని పెట్టుకున్నారు, అందరూ మంచి స్నేహితులు కాబట్టి. సో మారుతి చాలా ఔత్సాహిక దర్శకుడు, తనలో ఉన్న కసి అంతా చూపించి ఈ సినిమాని చాలా వండర్ఫుల్ గా తీశారు. మళ్ళీ తర్వాత దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి JB, అతను కొత్త ఫస్ట్ టైం కుర్రోడు. శ్రీ, రేష్మ, భార్గవి, విష్ణుప్రియ, సాయి విష్ణుప్రియ మన స్టూడియోలో ఉన్నారు. మిగతా వాళ్ళంతానేమో శాటిలైట్ టీవీస్ లైవ్కి వెళ్ళిపోయారు. అంటే ఎవరికాలు పనిచేసుకుంటున్నారు పాపం. దీంట్లో హీరోయిన్లు ఎవరు ఉండరండి, హీరోయిన్లు ఉండరు. కాకపోతే ఈ సినిమా పేరు ఈ రోజుల్లో అయితే దీని క్యాప్షన్ వచ్చేసి ప్రేమ లేని ప్రేమ కథ. విచిత్రంగా ఉంది కదా క్యాప్షన్. ప్రేమ లేకుండా ప్రేమ కథ ఏంటి, ఆ విశేషాలు ఆ వివరాలు ఏంటో తెలుసుకోవడానికి నేను ఇంకా మీకు ఫోన్ నెంబర్లు చెప్పలేదు. మరి ఎవరు కాలర్ వచ్చేసినారని మా హలో హాయ్ అండి. హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. దిస్ ఇస్ DMK. మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్? ఓ గంగాధర్ గారు నమస్తే సార్. సాక్రమెంట్ ఎలా ఉంది? మీలాగా ఓ మీలాగా. అచ్చా, మన స్టూడియోలో ఈ రోజుల్లో టీం ఉన్నారండి. విష్ణుప్రియ పాప ఉంది, అలాగే సాయి అని యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆర్టిస్ట్ ఉన్నాడు మన స్టూడియోలో. వీరితో మాట్లాడండి. హలో చెప్పండి, అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అన్నారా? థ్యాంక్స్ అండి. తెలుగే వస్తున్నారండి, అమెరికా ఉన్నాయి ఏమో కానీ సార్ ప్లీజ్ తెలుగు. ఓకే గంగాధర్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? అబ్బా మరి ఇంత బాగున్న తర్వాత మళ్ళీ అడుగుతారంటండి, అదే ప్రశ్న. మీరు సూపర్ అండి. ఇంకెప్పుడు మాట్లాడేది అమ్మాయి సూపర్ కి కొంచెం ఎక్కువ కేక. నేను చెప్తాను చూడండి, మన తెలుగు అది మీరు అదర కొడిచారు. అది అసలు మేము ఫారిన్ అంటే మేమేదో కొంచెం భయపడి మాట్లాడాం, ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్నాం. సూపర్ అసలు మీరు ఊపేసేయండి. గంగాధర్ గారు రేపు రిలీజ్ అవుతుంది అక్కడ కాలిఫోర్నియాలో. ఎక్కడ అవుతుంది ఏమన్నా ఐడియా ఉందా అండి? అది బ్లూ స్కైస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారండి అక్కడ. సార్ నేను అడిగింది ప్లేస్ పేరు, అంటే మీకు తెలిసి చెప్పండి. కాలిఫోర్నియాలో పలానా చోట అవుతుందంటే దగ్గర ఉంటే వెళ్ళొచ్చు. లెట్ యూ నో అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. రేపు లెట్ యూ నో. ఫేస్బుక్ పేజ్ లో పెట్టండి, తెలిసిపోతుంది ప్రపంచానికి. సార్ ఖచ్చితంగా సార్, ప్లీజ్ మీరు భలే అడిగారు. మేము ఖచ్చితంగా చేస్తాం సార్. తప్పనిసరిగా చూడండి సార్. ఈ రోజుల్లో మూవీ ప్రోమోస్ చూసారండి, ట్రైలర్స్ ఇప్పుడు చూడండి సార్. నంబర్ ఆఫ్ ట్రైలర్స్ ఉన్నాయి. యూట్యూబ్ లో కొడితే మీకు వస్తాయి, లేదంటే గూగుల్ సెర్చ్ లో కొట్టినా ఈ రోజుల్లో ట్రైలర్స్ అని కొడితే వస్తాయి. చూసి తర్వాత ఈ కాలర్స్ అగైన్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. బాయ్ సార్. సాయి, ఈ సినిమాలో మీ అనుభవాలు ఏంటి? ఈ సినిమా అసలు 45 లక్షల్లో తీయటం ఏంటి, సినిమాని 1.5 కోటి అమ్మటం ఏంటి, అది ఓవర్సీస్ లో రిలీజ్ చేయడం ఏంటి? ఇక్కడ మొత్తం చూస్తే భీభత్సమైన హైప్. ఒక పక్క ఎలక్షన్ లో గోల రిజల్ట్స్ కోసం అందరూ తనుగు చేస్తున్నారు. ఒక పార్టీ అని కాదు, టీఆర్ఎస్, కాంగ్రెస్, TDP, BJP అందరూ ఏమవుతుంది టెన్షన్ ఉంటుంటే అక్కడ ఒక రిజల్ట్ వేస్తున్నాడు. ఈ ఓట్లు ఈ అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటున్నాడు. అమ్మంటే ఈ రోజుల్లో రిలీజ్ 23వ తారీఖున వస్తుంది, ఈ రోజుల్లో ట్రైలర్ వస్తుంది. ఈ హైప్ ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి ఈ సినిమా? సార్ ఫస్ట్ నేను సినిమా గురించి చెప్తా, చెప్పండి. తర్వాత హైప్ గురించి చెప్తా. ఏమండి చెప్పండి. ఈ సినిమా వచ్చి రియలిస్టిక్ రొమాంటిక్ కామెడీ అండి.
రియలిస్టిక్ రొమాంటిక్ కామెడీ. ఇది జానర్ పేరు. ఒక్క నిమిషం, మరో కాలర్ వచ్చారు. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరండి? హలో, దిస్ ఇస్ డిఎంకే సార్. మే నో హూ ఇస్ ఆన్ ద లైన్? ఓ ప్రవీణ్ గారు, ఈ రోజుల్లో టీం ఉన్నారండి మన స్టూడియోలో, సాయి, విష్ణుప్రియ, వాళ్ళతో మాట్లాడండి. హాయ్ ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? హలో, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో ట్రైలర్స్ ప్రోమోస్ చూసారా అండి? బాగున్నాయండి. ఓకే అండి, రేపు మూవీ రిలీజ్ అవుతుంది అక్కడ యుఎస్ లో రిలీజ్ అండి రేపు. ప్రవీణ్ గారు క్లియర్ గా లేదండి మీ వాయిస్. హలో, ఓకే, కట్ అయిందండి. యా, మనకు వచ్చేద్దాం, సినిమాకి వచ్చేద్దాం. చెప్పండి. సినిమాలో హైలైట్స్ అండి. అసలు సినిమా కాన్సెప్ట్ నాకు మా నాసప్ సీను, మా సోదరుడు తెలియదు, మామూలుగా ఇంటి పేరు కూడా తెలియదు, తమ్ముడు అంటుంటాం, అనే భయం అనుకుంటుంటాం. తను చెప్పింది ఏంటంటే సెల్ సిమ్ మార్చేంత తేలిగ్గా లవర్స్ ని మార్చేస్తున్నారంట. వెదర్ ఇట్ ఈస్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. వాళ్ళు వీళ్ళు కూడా అలా మార్చేస్తున్నారంట. అలాగే అట్ ద సేమ్ టైం సెల్ రీఛార్జ్ చేసినంత తేలిగ్గా ప్రేమను మర్చిపోతున్నారు. అదండి ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు, ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల మనస్తత్వాలు ఎలా ఉన్నదని అంటే మీకు ఒక క్యాప్షన్ కూడా ఉంటది ఫస్ట్ లో, ప్రేమ లేని ప్రేమ కళా చిత్రం. అది ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని పెట్టారు డైరెక్ట్ గా. ట్రూ స్టోరీ చూసుంటారు మీరు. అవును, ఇది ట్రూ క్యారెక్టర్స్. మీకు ఇక్కడ ఒక కొత్తదనం కనబడుతుంది. ఒక్క సెకండ్ అంటే మరో కాలర్ లైన్ ఉన్నారు, కట్ అయిందా? ఓకే, నో ప్రాబ్లం. ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అన్నారు అంటే ఏమి లేదు, ఇదే నిజ జీవితంలో జీవితంలో ఎదురవడం కూడా కదండి, ఉన్న కుర్ర వాళ్ళని చూపిస్తున్నారు, ఉన్న యూత్ ని, అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ ఇందులో జస్ట్ రిఫ్లెక్ట్ చేస్తున్నారు అంతే, చూపిస్తున్నారు అంతే. ఇది ఈ సినిమా చూసిన తర్వాత జస్ట్ చెప్పాను కదా నేను ఫస్ట్, రియలిస్టిక్ రొమాంటిక్ కామెడీ అని. ఈ సినిమా చూసిన తర్వాత ఇతను, ఈ అబ్బాయి నా ఫ్రెండ్, ఈ క్యారెక్టర్, ఇగో ఈ అమ్మాయి మనకు తెలుసు కదా ఈ అమ్మాయి అని ఈ రియలిస్టిక్ క్యారెక్టర్ మాట్లాడుకుంటారు. నిజ జీవితంలో కనెక్ట్ అవుతాయి, నిజ జీవితంలో డైరెక్ట్ తీసుకెళ్లి అలా స్క్రీన్ మీద పెట్టేశాడు ఆయన. ఒక్క నిమిషం అంటే కాల్ ఆయన ఉన్నారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో సార్, మాట్లాడండి సార్ ప్లీజ్. కట్ అవుతుంది. హలో 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 సార్, ఫోన్ చేశారు, మాట్లాడలేదు మీరు. హలో, ఓకేనండి. ఓకే, నిజ జీవితంలోని పాత్రల్ని తీసుకొని తీశారు ఈ సినిమాలో. ట్రూ క్యారెక్టర్స్ అంటున్నారు. అంటే ఈ రోజుల ప్రేమ అంత చీప్ అయిపోయిందా? చీప్ కాదండి. ఇక్కడ ఏంటంటే ఈ సినిమా చూస్తే మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు, అంటే ఇందులో ఒకటే అన్నారు, హీరోస్ హీరోయిన్స్ కాదు, క్యారెక్టర్స్ ఉంటాయి, యాక్టింగ్ ఉండదు, బిహేవియర్ ఉంటుంది. ఈ రోజుల్లో యూత్ ఎలా ఉంటున్నారో అదే ఉంటుంది. అయితే ఇందులో ఒక 2 క్యారెక్టర్లు ఉన్నాయండి మెయిన్ కథను నడిపించే క్యారెక్టర్. ఒకరు అమ్మాయిని తిట్టుకునే క్యారెక్టర్, ఒకరు అబ్బాయిని తిట్టుకునే క్యారెక్టర్. అంటే వాళ్ళ ఇబ్బందుల్లో ఒకరు అమ్మాయిల వల్ల ఇబ్బంది పడినవాడు, అబ్బాయిల వల్ల ఇబ్బంది పడినవాడు. అమ్మాయిల వల్ల ఇబ్బంది పడిన అమ్మాయి, అమ్మాయిల వల్ల ఇబ్బంది పడిన అబ్బాయి, అబ్బాయిల వల్ల ఇబ్బంది పడిన అమ్మాయి. వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళు చూసిన మనుషులను బట్టి అబ్బాయిల మీద అమ్మాయిల మీద వీళ్ళకి ఒక అభిప్రాయం ఉంది. ఇలా ఈ రోజుల్లో చాలా మందికి ఉందండి. ఒక చిన్నది ఏదో ఒక అమ్మాయి మోసం చేస్తే ప్రపంచంలో అమ్మాయిలందరూ చెడ్డోళ్ళనే ఉంటారు, అబ్బాయి మోసం చేయాలి అబ్బాయిలందరూ ఇలాంటి వాళ్ళనే ఉంటారు. కానీ మీకు అండర్ కరెంట్ గా ఇందులో ఏం చూపిస్తారంటే మంచి అబ్బాయిలు కూడా ఉంటారు, నాలాంటి వాళ్ళు కూడా మన యూఎస్ లో కూడా చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఇందులో ఏం చూపిస్తారంటే అమ్మాయిలు చెడ్డోళ్ళు, అబ్బాయిలు చెడ్డోళ్ళు అనేది కాదు, అమ్మాయిలను అబ్బాయిలను ఫస్ట్. హలో హలో శ్రీనివాస్ గారు, హలో. స్పెషల్ ఎఫెక్ట్ లా? హలో. ఓ, అక్కడ కూడా స్పెషల్ ఎఫెక్ట్లు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. హలో, ఓకే.
రైట్. మీద టెక్నికల్ ప్రాబ్లం అంటే ఇంకా వస్తుందండి, స్పెషల్ ఎఫెక్ట్ వస్తుందండి శ్రీనివాస్ గారు. ఓకే రైట్. బాగుంది సార్ ఆర్ఆర్ చాలా బాగుందండి. మరి మీ జేబీ ఇచ్చిన ఆర్ఆర్ కన్నా బాగుందో లేదు తెలియదు కానీ ఇక్కడ డిస్టర్బ్ చేస్తుందండి అది. ఒక్క మాట కూడా హలో హలో మారిషస్ నుంచి అయ్యా సంజీవ నరసింహప్పటి గారు నమస్కారం. నమస్కారం నమస్కారం. మరి నేను అనుకున్నాను అది నందన ఉగాది గురించి కొంతవరకు మీరు వినిపిస్తే ఎంతో బాగుంటుంది. అయ్యా ఉగాదికి మా టోరీలో మన టోరీలో మీకు పంచాంగ శ్రవణం ఉందండి. అయ్యా సంజీవ్ గారు హలో కట్ అయిపోయింది. ఓకే పంచాంగ శ్రవణం ఉంది మీకు ఆ రోజున. అంటే ద్వాదశ రాశులు అంటారు కదా, 12 రాశులు అంటే మేషం దగ్గర నుంచి మీనం వరకు ఉండే 12 రాశులు. ఆ రాశిలో ఉండే వాళ్ళ అదృష్టాలు, రాజపూజ్యం, ఆదాయం, అవమానం ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటనేది వివరాలని తెలియజెప్తారు మీకు. ఓకే మన సినిమాకి వచ్చేద్దాం. అంటే ఇలా న్యాచురల్ గా అబ్బాయిలతోటి ఒక అబ్బాయి మోసం చేస్తే ఆ అమ్మాయి ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరూ మోసగాళ్ళు అనుకుని ఫీల్ అయ్యే అపోహపడే అవకాశం లేదండి. అంటే ఇక్కడ మీకు 2 ఎమోషన్ తీసుకున్నారు. ఈ రోజు యూత్ లో ఉన్న 2 బలమైన ఎమోషన్ అని తీసుకున్నాడు. ఒకటి ఏంటంటే లవ్, 2 ఫ్రెండ్షిప్. ఒక మెయిన్ లీడ్ ఏదైతే ఉందో తనకి ఫ్రెండ్షిప్ వల్ల ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ రోజు ఏముందంటే ఫ్రెండ్షిప్ అని తిరుగుతారు, తర్వాత ప్రపోజ్ చేస్తారు, ఆ అమ్మాయికి నచ్చదు. ముందేదో అబ్బాయి ఎందుకు ఒక అమ్మాయి మధ్య స్నేహం ఉండకూడదా, కలిసి తిరగకూడదా అంటారు, సరదా తిరుగుతారు. ఓకే ఆ తర్వాత ఏమైందంటే మరి ఇంతకాలం కలిసి ఏమైనా మంచి చెడు డైలాగ్ ఏమైనా అంటాడు. ఆ అమ్మాయికి అది నచ్చదు. వీడు పాపం జెన్యున్ గా లవ్ చేస్తాడు, వీడిని జెన్యున్ గా లవ్ చేయాలని ఆ అమ్మాయికి ఉండాలిగా, ఉండదు. ఇద్దరికి ఉంటేనే అది లవ్ కాదండి. అది ఇతను లవ్ అనుకుంటున్నాడు, అవతల లవ్ అని కాదని అతనికి తెలియదు కాబట్టి మోసపోయాడు. వీడు ఇంక టోటల్ గా లవ్వే లేదు, అసలు అమ్మాయిలు అంతే, ఇది ఇంతే అని ఒక డిసిషన్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరితో కథ ఎలా నడిపించారు, దీంట్లోకి మేము అందరం ఎలా వచ్చాం. సరే మీ పాత్ర గురించి చెప్పండి. మీ పాత్ర ఏంటి? నా పాత్ర వచ్చి ఇందులో కామెడీ బేస్ ఉండే ఒక క్యారెక్టర్. కామెడీ అనగానే మీరు అనుకోవచ్చు నువ్వు కామెడీ చేసేస్తే మేము నవ్వేస్తామా అని అనుకోవచ్చు. లేదండి, అది నిజం. మొట్టమొదటి కదండి. అంటే త్రూ అవుట్ సినిమాకి నేను ఒక కామెడీ చేస్తాను అనేది నాకే భయం వేసింది ఫస్ట్. త్రూ అవుట్ మూవీ నాది ఒక కామెడీని మాక్సిమం సినిమాలో తీసుకొస్తుంటది. డైరెక్ట్ నేను ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారుతి గారి దగ్గర పనిచేసాను. చేసినప్పుడు ఆయన నన్ను చూసి ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి అని నన్ను సెలెక్ట్ చేశాను. క్యారెక్టర్ వచ్చిందని సంతోషం పక్కన ఉన్నా. ఇంత పెద్ద క్యారెక్టర్, బరువు కామెడీ మామూలుగా ఉండదండి. ఇంత తేడా చేసినా జనాలు ఫస్ట్ కొట్టిది తిట్టిది మామూలుగా తినేస్తున్నాడు అంటారు. సార్ నేను ఇంత పెద్ద చిన్నోడిని, పెద్ద కమెడియన్స్ ని చూస్తారు, నన్ను చూస్తారా మరి అది ఇది అని నేను భయపడితే ఆయన ఒకటే అన్నారు, నవ్వుకొని నేను యాక్ట్ చేయగలనా సార్ అంటే యాక్ట్ చేయగలరు. అదేంటి సార్ అంటే బిహేవ్ చేయన్నారు. ఈ రోజుల్లో ఒక క్యారెక్టర్ బిహేవ్ కావాలి నాకు. ఇప్పుడు వీళ్ళు అమ్మాయి అబ్బాయి మధ్యన నేను ఒక హీరోకి ఫ్రెండ్ అండి. ఇందులో నాతో వచ్చి చెప్తుంటాడు, మీరు మన జనరల్ లైఫ్ లో చూసే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఈ రోజు సిగరెట్ మానేస్తున్నారు అంటుంటాడు. ఫస్ట్ ఫ్రెండ్ కి చెప్తుంటాడు, వీడికి తెలుసు మానేస్తున్నంటే అవునరా నీడు పాప నమ్ముతాడు ఫ్రెండ్ కదా. షేక్స్పియర్ మాట అన్నాయండి, ప్రపంచంలో అత్యంత చిన్న విషయం ఏంటంటే తేలికైన విషయం సిగరెట్లు మానేడు. నేను ఇప్పుడు 100 సార్లు మానేశాను. ఇదే హీరో కూడా చేస్తాడండి, కాకపోతే ఇందులో అలా ఉండదు. అయితే ఏం చేస్తాడంటే నాకు చెప్తాడు, అరే ఈ రోజు నుంచి నేను ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళను, ఈ రోజు నుంచి పర్ఫెక్ట్ గా ఉంటానని. నేను చెప్తా, ఒరే సిగరెట్ తాగినోడు మానేస్తాడన్నా, మందు కొట్టినోడు మానేస్తాడన్నా, అమ్మాయిల వెనకాల తిరుగుతూ మానేస్తాడన్నా ఎవరు నమ్మడరా, అవి మన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకుంటాం, కానీ ఎప్పుడు మన కంట్రోల్లో పెట్టేస్తాను. నేను ఫస్టే చెప్తా, కథ నడిపించడానికి నాకు ప్రామిస్ చేస్తాడు, చేసిన తర్వాత దిగుతాడు. నా ముందే ఏమేం చేశాడు అనేది మీరు సినిమాలు చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారని అంటే ఆ సినిమా క్యారెక్టరేషన్ ఒక అమ్మాయి డైరెక్ట్ గా చెప్పారండి, ప్రపంచంలో అబ్బాయిలు చెడ్డోళ్ళు కాదు, అమ్మాయిలు చెడ్డోళ్ళు కాదు, అలా అని చెప్పి ప్రేమ లేదని ఉండదు. ఇంకా నేను చేయలేను అని కూడా చెప్పలేం మనం. నువ్వు తిట్టుకున్నా నిజమైన ప్రేమని నువ్వు ఫేస్ చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దానికి నువ్వు బెండ్ అవ్వాల్సిందే. అంటే మీకు అండర్ కరెంట్ గా ఏమి చెప్పడండి, డైరెక్ట్ గా ఇందులో ఏమి చెప్పలేదు, చూపిస్తారు మీకు సినిమాలో. మీరు చూస్తుంటే ఇది ఎందుకు కాబట్టి ఎందుకు ఇదని చెప్పుకోవచ్చు. అంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ 100% అండి. యూత్ అస్సలు మిస్ అవ్వద్దు. సరే దీంట్లో 6 పాటలు ఉన్నాయని విన్నాను, ఆడియో మంచి రెస్పాన్స్ వచ్చిందని.
రెస్పాన్స్ రావడానికి ఫస్ట్ కారణం అండి, నా మెయిన్ కారణం ఏంటంటే పాట యొక్క సిచ్యువేషన్ అండి. సిచ్యువేషన్ సాంగ్స్ 100% పాట పెట్టాలని కథని నడిపించే. ఫస్ట్ సాంగే చూస్తే రింగ్ ట్రింగ్ రింగ్ ట్రింగ్ అని ఒక ఫన్నీ వర్డ్ వచ్చి, పొద్దున్నే పరిచయం, మధ్యాహ్నం మ్యాటిని, సాయంత్రం సయ్యాట, రాత్రికి బయట. అంటే ఈరోజు యూత్ అది ఒక వర్డ్ అండి, అది మీరు వినండి, ప్లే చేసి వినండి. అంటే ఇటువంటి ఫ్లో ఉంటుంది అని పాట రూపంలో చక్కగా చెప్పి సినిమాని చూపిస్తారండి. తర్వాత ఒక అబ్బాయికి అమ్మాయిని పట్టుకుంటే వచ్చే ఫీలింగ్, ఎక్కిందిలే ఏం కిక్కిలే. ఈ అమ్మాయి మాట్లాడుతుందంట, నేను నేనేంటంటే గ్లామర్ ని దాచుకున్నాను అనమాట. అంటే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ముందు డీ గ్లామర్ తోసేస్తే కమెడియన్ కదా. అంటే కమెడియన్స్ స్టోరీ చెప్పేస్తున్నాడు మీకు. ఓకే ఓకే, అది అర్థమైంది. మీ హెచ్చరికలు అక్కడి నుంచి చూసాను, గమనించాను నేను. ఓకే ఓకే, మరి మీ క్యారెక్టర్ ఏంటి? మీరు ఆ సినిమా మీ షూటింగ్ టైంలో మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా రేపు యుఎస్ లో రిలీజ్ అవుతుంది, ఎల్లుండి ఇక్కడ ఏపీలో రిలీజ్ అవుతుంది. సో మీకు ఆ వివరాలు. ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే సాయి గారు చాలా ఆగేశారు. ఓకే ఓకే ఓకే, ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీకి ఇంత మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినందుకు. అండ్ మారుతి సార్ చాలా కష్టపడి చేశారు ఈ మూవీకి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా ఈ మూవీ గురించి బాగా ఆలోచించి చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ నా క్యారెక్టర్ వచ్చి చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్, మీరు మూవీలోనే చూడాలి. ఆ ట్విస్ట్ ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి. అండ్ కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ చూసిన ప్రతి అబ్బాయి తిట్టుకుంటాడు, అంతేనా? తర్వాత చాలా రిలీజ్ అవుతాడు, ఇలాంటి అమ్మాయిని ఎందుకు తిట్టుకున్నానా అని. ఇక ఎక్కడ తేడా ఉందండి ఈ మాటలో. నాకే అంటే నాకు క్లారిటీ చెప్పారు కదా, ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ద మూవీ. అంతేనా? ఇప్పుడు వాచ్ చేయడానికి ఓకేనండి. ఒక మంచి పాట వేస్తున్నాం. మరి మీరు మా ఈ రోజుల్లో టీం తోటి మాట్లాడాలనుకుంటే యుఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661 కి, అదే ఇండియా నుంచి అయితే 0406662451 కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com కి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. మరి మీరు వారితో మాట్లాడాలంటే యుఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, అదే యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 0406662451 కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com కి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే, సాయి గారు మీరు ఇప్పుడు చెప్పారు. విష్ణు గారు మీరు చెప్పండి అమ్మా. విష్ణుప్రియ మాకు ఆర్జే ఉంది, శాంతిప్రియ, ఇందాక మీ పరిచయం చేశాం కదా. మామూలు గోల కాదు, అస్సలు కేకలు పెట్టేస్తుంది ఆ పిల్ల. ఉన్నదే గొంతు, ఆ పిల్ల తిన్నంతా వాడడానికి సరిపోదు, అంత భయంకరంగా మాట్లాడు. సరే, మరి మీ క్యారెక్టర్ గురించి, సినిమాలో క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, సినిమా కథ ఏంటి, మంచి చెడు, మరి కథా కమామేషు, దాని గురించి, మ్యూజిక్ గురించి, పాటల గురించి. యాక్చువల్లీ ఈ మూవీ గురించి నాకు అంత ఎక్కువగా తెలియదండి. నా క్యారెక్టర్ గురించి చెప్పమంటే మాత్రం అస్సలు చెప్పను. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అని అంటే అది కూడా చాలా కష్టమే. నేను చూడలేదు ఇంకా మూవీ. మీరు యాక్ట్ చేసినప్పుడు తెలుసు కదా? యాక్ట్ చేసినప్పుడు ఓన్లీ శ్రీ కాంబినేషన్ లో మాత్రమే చేశాను నేను. శ్రీ ఏం చేశాడు, ఏంటి మంచి చెడు ఏంటి? శ్రీ బాగా తిట్టాడు నన్ను. అదేంటది, ఏమన్నా ఆర్టిస్టులు తిట్టడం ఏంటి? ఈ అమ్మాయి అతను మోసం చేసి అటు. ఓకే, నాకు అర్థం. ఓకే 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 సరే, మీరు కమెడియన్ గా చేస్తున్నారు కదా ఈ సినిమాలో సాయి గారు. మరి కమెడియన్ కాదండి, అది కమెడియన్ అంటే ఏంటంటే తన మోయడం అని, తనే కామెడీ చేయడం అని. ఇందులో నేను కమెడియన్ కాదండి, నా క్యారెక్టరైజేషన్ నుంచి కామెడీ వస్తుంది అంతే. అది అదేంటంటే తను ఉంటాడు ఒక కమెడియన్, మళ్ళీ కమెడియన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇదంతా డైరెక్టర్ గారి వ్యూ అండి. అంటే డైరెక్టర్ గారి డైలాగులు ఏదైతే ఉందో ఆ డైలాగులు ఒక స్ట్రాంగ్ అండి. అవి నేను చెప్పడం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇద్దరం ఈ రోజుల్లో ఒక లవ్ల మధ్యన కానీ దీని మధ్యన కానీ కన్ఫ్యూజ్ అవుతుంటే నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంటాను. అంటే అక్కడ సిచ్యువేషన్ జరుగుతుంటే ఒక ప్రేక్షకుల్లో చూస్తాను. ప్రేక్షకుల్లో చూడడం కాదండి, ప్రేక్షకుల్లో నేను మాట్లాడతా. ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలకి మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది.
ఇలా ఇలా అని మీరు ఒక ఒపీనియన్ చెప్పొచ్చు, ఇంకొకరు ఒపీనియన్ చెప్పొచ్చు. ఆ ఒపీనియన్స్ అన్ని నేను చెప్తుంటా ఇందులో, అంటే నేను ఫీల్ అవుతుంటా. ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఆడియన్స్ పర్సన్ కూడా మీరు, ఆడియన్స్ కి నేను కనెక్ట్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది అన్ని క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే, నేను లవ్ చేయను, ఆ అమ్మాయితో ఏమీ లేదు ఇదని చెప్తాడు. ఓకే మంచిదే కదరా, ఇన్నాళ్ళు ఇబ్బంది పడుతున్నాను, నేను హ్యాపీ ఫీల్ అవుతాను యాజ్ ఎ ఫ్రెండ్గా. ఎవడన్నా కూడా ఒక వాడికి అది హాని చేస్తుంది అనుకుంటే మంచి జరుగుతుందంటే అది మనకి సంతోషమే కదా. ఓకే ఉన్నాం మనం అని వెళ్తుంటాం, సడన్ గా వాడు అమ్మాయితో సరసాలు మొదలెడతాడు. మీరు అన్నది నిజమే. ఇంకా మేము ఏం చేయాలి, నేను కన్ఫ్యూజ్. అది కాదురా ప్రామిస్ కూడా చేశానని చెప్పి వస్తాడు మన ఇద్దరిది. అంటే మళ్ళీ వీళ్ళు చెప్పుకున్నది రిలేషన్ అంటే బ్లైండ్ రిలేషన్షిప్ అంట, కొత్తగా మాట్లాడుకుంటున్నారండి ఇప్పుడు. అది ఒక సినిమాలో డైలాగ్, అది దాన్ని వీళ్ళు పట్టుకొని వాడతారు. అంటే మన మధ్యన ఏమీ లేదు కానీ మనం తిరగదాం, అదొక బ్లైండ్ అని చెప్పి తిరుగుతున్నారు కానీ వీళ్ళ మధ్యన కొన్ని ఆడ మగ మధ్యన ఉండే కెమిస్ట్రీ మాత్రం ఈ సినిమాలో వర్కౌట్ అవుతుంటుంది. నేను అంట అది కాదురా ఇలా తిరుగుతున్నట్టే, మేము అసలు ఏమీ లేదంటారు. అది కాదు, ఆడ మగ మధ్యన ఏమైనా కెమిస్ట్రీ వర్కౌట్ అయితే అని అడుగుతాను. అడిగితే అదేం లేదు ఇది లేదు అని చెప్పి సరదాగా ఎటగారు. అది కదరా ఏంటి మరి ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి సరసాలు ఏంటి మరి అంటే, అవి సరసాలు కాదు సరదాలు అంటాడు. అంటే కళ్ళ ముందు సరసానికి సరదాకి తేడా. నేను నాకు అది తెలియక చాలా బాధపడతానండి సినిమాలో, మామూలు కన్ఫ్యూజ్ అవ్వదు. సరసాలకి సరదాలు తేడా ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను పడుతున్న పెయిన్ అంటే ఫన్నీ వేలో ఉంటుంది. అంటే వాళ్ళు తప్పని వాళ్ళు తప్పని కాదు, వాళ్ళు ఏదండి అదండి కన్ఫ్యూజ్ గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఒక రిలేషన్ ఏంటని కన్ఫ్యూజన్ గా వాళ్ళు ఉన్నారు. చూస్తున్న నాకు కన్ఫ్యూజన్, కానీ చూస్తున్న ఆడియన్స్ మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది, సినిమా క్లియర్ గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇదంతా కూడా ఒక డ్రామా ప్లే అండి, చెప్పాను కదా మీకు. రియలిస్టిక్ రొమాంటిక్ కామెడీ అండి. కామెడీ పరంగా మేము ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి వెళ్తుంటే రియలిస్టిక్ గా ఈరోజు యూత్ని చూపిస్తూ రొమాన్స్ అంతా కూడా హీరో హీరోయిన్స్ మీద వెళ్తూ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అని తింటని చెప్పాలండి సినిమా. యాక్చువల్ గా ఈ సినిమా డైరెక్టర్ వచ్చి ఉన్నట్టు ఇంకా నాకు బాగా ఇంకా బాగుండేది, ఎందుకంటే మారుతి వచ్చి ఉంటే బాగుండేది. ఫ్రాంక్ గా ఇంకంటే ఏం చెప్పాలనుకున్నారు సినిమా నుంచి, ఎందుకంటే బికాస్ నాకు తెలిసి వ్యాలంటైన్స్ డే వస్తే నేను చూస్తుంటాను, ఒకసారి కెమెరా తీసుకొని సంజయ్ పార్కు, లుంబిని పార్కు, ఇందిరా పార్కు ఇటుకి వెళ్తే అసలు ఆ పువ్వులు ఇవ్వటం ఏంటో, బ్లేడ్ తోటి ఇక్కడ చెక్కుకుంటారు పేర్లు, మళ్ళా బ్లడ్ తోటి లెటర్లు రాయటాలు ఏంటో, ఇవన్నీ చూసి అసలు నేను క్యాజువల్ గా కెమెరాను పక్కన పెట్టుకుని మామూలుగా వెళ్ళాను. వెళ్ళి బాబు మీరిద్దరు లవర్సా అంటే, యా లవర్స్ అని ఇప్పుడు గట్టిగా పట్టుకొని మరి, ఏదో అమ్మాయి అక్కడ పారిపోతున్నాడు గట్టిగా పట్టుకొని మరి లవర్స్ ఎస్ అని అన్నాడు. ఏమన్నా నువ్వు కూడా ప్రేమిస్తున్నావు అంటే అవునండి అంది చాలా హ్యాపీగా. ఇతను లేకపోతే నీకు ఏమైనా ఇబ్బంది అంటే నా ప్రాణం అంది. సరే అతను అదే అంత ప్రాణం అన్నాడు. కెమెరా తీసుకొచ్చి ఈ విషయం చెప్పండి అని మా లోగో ముందు పెట్టాను, తెలుగు లోగో. ఆ అమ్మాయి అడిపెరిగిత్తింది, ఈ కుర్రోడు ఇడిపెరిగిత్తింది. మరి అప్పుడు దాకా ప్రాణం అనుకున్నారు, నువ్వులే అతను లేకపోతే నేను బతకనంది, ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేనన్నాడు. ఇంకో విషయం అండి, అంటే ఈ విషయంలో ఈ సినిమాలో ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజుల్లో ప్రేమ లేదు ఇది లేదని సినిమా చెప్పదండి. కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ జెన్యున్ గా వాళ్ళు ప్రేమించుకో అంటే లవ్ లో ఉన్నప్పుడు మాత్రం అంటే ఉన్నదండి. ఈ సినిమాలో ఏంటంటే ఒరిజినల్ జెన్యున్ లవ్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ అలా లవ్ వరకు రావడానికి పడే డిస్టర్బెన్సే ఈ సినిమా. అంటే లవ్ కి ఇన్ఫాక్చుయేషన్ కి చిన్న గీత ఉంటుంది, ఆకర్షణ కూడా కదండి. ఈ సినిమా ఎక్కువ ఏమవుతుందంటే క్లారిటీ లేకపోవడం. ఈ రోజుల్లో క్లారిటీ లేకపోవడం అంటే నువ్వు ఏంటి తనతో ఒక అతనితో ఒక వ్యక్తితో ఒక బాయ్తో నీ రిలేషన్ ఏంటనేది క్లారిటీ లేకపోవడం అనేది ఆయన గట్టిగా పట్టుకున్నారు. అంటే హగ్గిస్తుంది ఒకడు పాపం, ఒక అమ్మాయి అంటే ఏదో సరదాగా మనతో పడి ఉంటాడు కదా, కొంచెం ఇలా ఉంటే ఈజీగా ఉంటుంది. తను అక్కడ సెన్సిటివ్ క్యారెక్టర్ ఉంటాడు, వాడు అట్ అయిపోయి లవ్ అనుకుంటాడు. ఒక అమ్మాయి వచ్చి నాకు హగ్ ఎందుకు ఇస్తాను హగ్గు, అమ్మాయి అంటే హగ్గు కామన్ అంటది. అయ్యి ఉండొచ్చు. ఒక డైలాగ్ ఉంటుందండి, నేను చెప్తాను. నువ్వు హగ్గు కామన్, అమ్మాయి హగ్గు కామన్ అనుకుంది, నువ్వు హగ్గు కామన్ అనుకున్నావు, కానీ నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి అని ఒక డైలాగ్ ఉంటుంది. హగ్గుని కామన్ వేరు కామం వేరు అన్న టైప్ లో అంటే ఇందులో ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్.
చిన్న చిన్న విషయాల్లో ఎక్కడైతే డిస్టర్బెన్స్ అవుతున్నారు, యూత్ ఏదైతే ఈజీ అనుకుని దేనికి గట్టిగా అది వాళ్ళ హార్ట్లోకి పెద్దగా తెచ్చుకున్నారు. ఇదంతా ఏదో భయంకరంగా ఏడిపించి చెప్పలేదు ఆయన, చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్ వేలోనే ఎవరిని హట్ చేయడానికి ఉండదు ఇందులో. ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంజాయ్ చేసుకున్నట్టు ఉంటుంది. అని ఇదే మీరు అందరూ చెడ్డ మంచి అని ఎవరు చెప్పలేదు, అందరూ మంచి. అందరూ దీంట్లో మంచి డైలాగ్ ఏదైనా చెప్పగలరా? మీ క్యారెక్టర్ మాట్లాడే డైలాగ్ అన్ని కౌంటర్స్ ఉంటాయండి. నాకు ఇందులో ఒక డైలాగ్ బాగుంటుందండి. ఒక తను వచ్చి నేను పార్క్ లో కూర్చుంటాను, నాకు తెలుసు వీళ్ళు హీరో హీరోయిన్ అంటే ఎవరైతే మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటారు చక్కగా రిలేషన్, పార్క్ లో కూర్చొని చూడడానికి చక్కగా లవర్స్ ఉన్నా ఉంటారు. ఆ విషయం నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు చెప్పరు కదా, లవ్ కాదని అంటారు కానీ లవ్వే కంటికి కనిపిస్తుంది. ఒక పల్లీలు అమ్ముకునేవాడు వచ్చి కూర్చుంటాడు, కూర్చొని ఏంటి బాబు కాపలా అని చెప్పి అంటే నాకు డౌట్ వచ్చి అడుగుతాను, మళ్ళీ అతను అడుగుతా, వాళ్ళిద్దరూ చూస్తే నీకు ఏమనిపిస్తున్నాను, ఏంటి బాబు వాళ్ళు లవర్స్ అంటాడు. లవర్స్ అంటే నేనే అదనుకున్నాను, నాకంటే వాళ్ళు లవర్స్ కాదంటే ఏంటి నా 30 years పల్లి బిజినెస్ ఇక్కడ ఎవరు లవరో ఏంటో నాకు తెలియదు అని ఆడ ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఎందుకంటే ఎంతో మంది చూస్తుంటాడు కదా, ఇదేరా బాబు నేను అంటాను వాళ్ళని నమ్మట్లేదు ఏం చెప్పంటే, లేదు ఇది నేను కావాలంటే చూడండి సెల్ ఫోన్ బ్లాగ్ చూపించి ఈ బ్లాగ్ చూడు అంటాడు. ఆడు కూడా అంత కాన్ఫిడెంట్ ఉంటాడు, మేము ఉంటాం వీళ్ళు ఉండరు. వాళ్ళిద్దరికి మాత్రం ఇది లేదు, కాన్ఫిడెంట్ కదండి, అది దాస్తున్నారు వాళ్ళు. దాడి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు పడతారు తర్వాత. నేను అప్పుడు ఒక డైలాగ్ అంటానండి, నీకు అర్థం కావట్లేదురా బాబు ఇది ఒక ప్రేమ లేని ప్రేమ కథా చిత్రం అని మీకు ఒక విషయం చెప్పాను చూసారా, అదే ఇది ఈ రోజుల్లో అంత ప్రేమ లేని ప్రేమ కథలు జరుగుతున్నాయి. ప్రేమ లేదు కానీ అక్కడ ప్రేమ కథ నడుస్తుంది. ప్రేమ లేని ప్రేమ కథ చిత్రం అంటే వాళ్ళు ప్రేమ అని చెప్పుకోకుండానే ఒకటి ఉంటుందండి ఈ సినిమాలో, ఒక డైలాగ్ ఉంటుంది, అన్ని పనులు అయిపోయాక ఐ లవ్ యూ చెప్పుకుంటారు, అది కానీ ఏమైనా ఫాలో అవుతున్నారు ఎట్లా అంటాను సినిమాలో. అంటే అన్ని పనులు అంటే అంటే చాలా స్పీడ్ ఉంది, లైక్ డేటింగ్ అనమాట, సహజీవనాలు ఊర్లో కూడా ఉండండి. మీరు జస్ట్ విలేజ్ కి నాకు తెలుసు బోల్డ్ మంది, అంటే నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన సహజీవనం మనం చక్కగా ఈ రోజుల్లో గురించి మాట్లాడుకోవచ్చు. అంటే అండి ఈ రోజుల్లో ఉంటది పెద్ద ఏదో ట్విస్టులతో అద్భుతంగా అంటే తిరిగిపోయి ఉండదండి, వెరీ ఎంటర్టైన్మెంటెడ్ గా చూడడానికి ప్లెజెంట్ గా ఉంటుంది. మేము చూసాం మేము చేసాం కాబట్టి చెప్తున్నా, కొత్త వాళ్ళు వీళ్ళు సినిమా చూడాలా అని అనుకొని థియేటర్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. కొత్త వాళ్ళైనా బ్రహ్మాండంగా చేశారు 100%. అంటే కొత్త వాళ్ళైనా బాగా చేయించుకున్నాడని ఫస్ట్ ఆయన పేరు వస్తుందండి డైరెక్ట్ గా. మేమేం కనపడం, ఎందుకంటే మేము అద్భుతంగా నటించలేదు అక్కడ. అద్భుతమైన డైలాగులు ఏదైతే రియలిస్టిక్ డైలాగులు ఉంటాయండి, అంటే మనం డైరెక్ట్ కోపం వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం, చిన్న చిన్న కొంచెం కౌంటర్స్ ఉంటాయి, అవి అటు అంటే బ్యాలెన్స్డ్ కౌంటర్స్ ఉంటాయండి. అవి కానీ అన్ని కూడా మనం అరే మనలాగే మాట్లాడుతున్నాడు ఆ ఎమోషన్ జనరల్ చూసే వాళ్ళకి కుర్రాళ్ళకి అదే అసలు మనం మాట్లాడుకున్నట్టు ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఉంటామండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరన్నా అమ్మాయి కానీ ఎవరన్నా మన దగ్గర నుంచి బాగా డబ్బులు వాడేస్తుంది అనుకోండి, పిండేస్తుందిరా బాబు అంటాం, సహజంగా పిండేస్తుందిరా అంటుంటాం. ఇందులో కూడా ఉంటుందండి, ఒక అమ్మాయి వచ్చి తనకు తానే ప్రపోజ్ చేసేసి అన్ని ఓకే చేసేసి నీ లవ్ నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను నీ లవర్ని డైరెక్ట్ గా ఆడు అవతలడు ఏమనుకున్నాడు అవసరం, నాకు ఇది చూపించాలి నాకు అది కొనిపించాలి. లవర్ అంటే ఇవన్నీ కొనిపించడం లవర్ అని చెప్పదు, మళ్ళీ నేను ఇలా మన ఇద్దరం ఇప్పుడు కలిసి ఇంకా నువ్వు నీతో షాపింగ్కి వస్తాను, నీతో సినిమాలకు వస్తాను, ఇప్పుడు నా మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలని టైప్లో మాట్లాడుతుంది. మెయింటెనెన్స్ లవర్ ఏంది? ఓకే ఓకే, అంటే అవసరం లేదండి, లవ్ అయితే భర్త కదా చూసుకోవాల్సింది. అవన్నీ ఈ రోజుల్లో అంటే మనం ఈ రోజుల్లో మాట్లాడుతున్నాం. ఓకే ఓకే, నేను ఆ రోజుల్లో ఉన్నానా? ఓకే రైట్, నేను కూడా వచ్చేస్తాను ఈ రోజుల్లోకి. అయితే అప్పుడు ఒక డైలాగ్ ఉంటుందండి, నాకు కన్ఫ్యూజ్ కదా, నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేసేస్తావా, ఇది పెళ్ళడానికి రెడీ అంట. అంటే విషయం ఏంటంటే తనే వచ్చి ప్రపోజ్ చేసింది, తనే యాక్సెప్ట్ చేసుకుంటుంది, కాదు అవసరం లేదు, లేదు పిండుతుంది ఇంకా మొత్తం జేబులు ఖాళీ, ఏటీఎం కార్డులు అన్ని నాశనం, గోల్డ్ కార్డు ప్లాటినం కార్డు కూడా ఖాళీ. జలగంటామండి ఇక్కడ ఏంటంటే అంటే మేము మాట్లాడుకుంటాం ఇప్పుడు, ఒక అమ్మాయి బాగా డబ్బులు మన దగ్గర తినేస్తుంది అనుకోండి, అమ్మ ఇది పెద్ద జలగర అంటాం. అంటే జలగ ఏమొస్తుంది, ఇది మనీ పర్స్ చూసిందంటే పట్టుకుందంటే జలగ, అంటే మనీ పర్స్ ఒక జలగ ఉంటాయి. ఏం చేస్తాయంటే మనీ పర్స్ లో కాయిన్స్ నుంచి మొత్తం అవుతాయి, మీకు వెళ్ళింది బ్లడ్ ఎలా పోతే అలాగా.
మొన్న నువ్వు ఎంత తిన్నా గుర్తుందా నీకు ఐడియా ఉందా? ఏం తిన్నా నేను? నువ్వు ఎంత తిన్నా ఐడియా ఉందా? 1000 రూపీస్ ఏమన్నా తింటాడా హైదరాబాద్ లో? ఎప్పుడు? మళ్ళీ చూసారు ఎలా మాట్లాడుతున్నారు. ఓకే సార్, మీరు మాట్లాడండి సార్. రైట్ అండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక మంచి పాట ఈ రోజుల నుంచి పాటేద్దాం. కాలర్ వచ్చినట్టున్నారు. ఓకే, ఒక పని చేద్దాం అండి, ముందు మన సినిమాల పాటలు వరుస వినిపిద్దాం. మరి ఈ రోజుల్లో టీం తోటి, విష్ణుప్రియ తోటి, సాయి తోటి, నాతోటి మీరు మాట్లాడాలనుకుంటే అఫ్ కోర్స్ నేను ఈ రోజులో టీం కాదండి, కాకపోయినా ఈ డోంట్ వరీ నాతో మాట్లాడొచ్చు. మరి యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661 కి ఫోన్ చేయొచ్చు. ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com కి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ప్లీజ్ సార్ ఫోన్ చేయండి, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయండి. మీరు మాకు ఇచ్చే ఎనర్జీ రేపొద్దున ఇంకా మేము డైరెక్టర్ గారు కానీ ఇంకా ఇలా కొత్త వాళ్ళకి ఇంకెన్నో అతను అవకాశాలు ఇస్తారు. మాలాంటి ఆర్టిస్టులు కానీ అందరూ కొత్త వాళ్ళు బయటకు వస్తారు. మంచి సినిమాలు, చిన్న సినిమాలు బయటకు వస్తాయి. ప్లీజ్ ఫోన్ చేయండి సార్. ఫోన్ చేస్తారండి, మా లిజనర్స్ ఖచ్చితంగా కాల్ చేస్తారు. మీరు డోంట్ వరీ అబౌట్ దట్. హలో, హాయ్ అండి. వెయిటింగ్ సార్. హాయ్ సిస్టర్, మా చెల్లి పిట్స్బర్గ్ నుంచి మాట్లాడండి సిస్టర్. విష్ణుప్రియ, సాయి ఉన్నారు. హాయ్ సాయి అండ్ విష్ణుప్రియ గారు, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం, మీ ముచ్చట్లు వింటే చాలా బాగున్నాము. థ్యాంక్ యూ అండి. ముచ్చట్లు బోర్ కొట్టించట్లేదు కదండి? మీరు చెప్పింది వింటుంటే చూడాలి. మీరు మూవీ చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మీరు సాంగ్స్ అయితే ఒక్కసారి వినరా? యా వింటున్నాం, మీరు వేసేది మళ్ళీ వింటాను. వినండి ప్లీజ్, విని మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఇంకా ట్రైలర్స్, ప్రోమోస్ కూడా వస్తున్నాయి, మీరు దాన్ని చూడండి. సిస్టర్ యూట్యూబ్ లో పెట్టారు సిస్టర్ ట్రైలర్స్, తెలుగు వన్, అది www.youtube.com/telugu1 లో పెట్టారు. మొత్తం దాదాపు సినిమా కథ అంతా ట్రైలర్ లో మనకు కనబడిపోద్ది. మీకు సాయి గారు మీరు చెప్పేశారు కదా? చెప్పేసానండి, అలాగని చెప్పి చూడకుండా ఉండకండి ప్లీజ్. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటుంది. చెప్పారు కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్. ఆయన ఏదో కొంచెమే చెప్పారండి, చాలా ఉందండి మూవీలో. ఓకే సిస్టర్, రేపు రిలీజ్ అవుతుంది, వీలైతే రేపు చూడండి సిస్టర్. ఇంకా నా క్యారెక్టర్ గురించి చెప్పలేదు, నా క్యారెక్టర్ గురించి అయినా వెళ్ళండి. ఓకే ఓకే, నా క్యారెక్టర్ గురించి చెప్పలేదండి. ఆల్ ది బెస్ట్ అంటున్నారు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సిస్టర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ నరేన్ గారిని పిల్లల్ని అడిగాని చెప్పండి. బాయ్ అండి, గుడ్ నైట్. ఓకేనా? గుడ్ మార్నింగ్. ఓకే ఓకే ఓకే, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హాయ్ డైనమిక్ డిఎంకే గారు. సార్ నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఫస్ట్ కాల్ అని ఈ రోజు మీకు చేస్తున్నాను. సారీ, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్, షికాగో. ఓ, షికాగో నుంచి. శ్రీనివాస్ గారు, బెటర్ లేట్ దెన్ నెవర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాలింగ్. ప్లీజ్ టాక్ టు ది టీమ్ అండి. విష్ణుప్రియ అండ్ సాయి ఉన్నారు మన స్టూడియోలో, ఈ రోజుల్లో యాక్ట్ చేశారు. నేను చాలా సేపు అవుతుంది, 15 minutes నుంచి బెడ్ మీద పెట్టుకొని పడుకొని వింటున్నాను వాళ్ళ ముచ్చట్లు. హౌ డు లైక్ అండి? ఏదో రిమెంబర్ అవుతున్నాయి, అన్ని గుర్తుకొస్తున్నాయి పిల్లలు చేసి. నేను ఆల్రెడీ 43 years old, నా పాప కూడా 16 years అమ్మాయి. ఓకే, నేను 59 అండి. పిల్లలు అన్ని చూస్తుంటే గుర్తుకొస్తూ అలా ఆలోచించుకుంటూనే ఉంటున్నాను. ఎంతసేపు చెప్తున్నా కదా, విన్న తర్వాత ఫోన్ చేస్తాను. సార్ మాకు చాలా సంతోషకర విషయం ఏంటంటే మీరు చేయడం అండి. అంటే మేము యూత్ అంటే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అసలు మీరు ఫోన్ చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. రేపు రిలీజ్ అవుతుంది సార్, రేపు రిలీజ్ అవుతుంది సార్ సినిమా. యుఎస్ లో రేపు రిలీజ్ అండి సార్. ఇది చెప్పండి సార్. రేపు యుఎస్ లో రిలీజ్ అవుతుందండి, ఎల్లుండి ఉగాది కానుక ఇక్కడ ఏపీలో రిలీజ్ అవుతుందండి. ఈ పిక్చర్ పేరు ఈ రోజుల్లో అన్నారు కదా? అవునండి సార్, అంతా కొత్త మొత్తం కొత్త వాళ్ళండి. నిజంగా వీళ్ళు ఓపెన్ గా చెప్తున్నాను సార్, దీంట్లో దాపరికాలం లేదో 48 lakhs లో సినిమా తీశారండి Canon 5D తోటి. అండ్ దే సోల్డ్ ఇట్ ఫర్ 1.5 crore అండి. అంటే ఇప్పుడు 25 కోట్లు పెట్టి పెద్ద హీరోని పెట్టి సినిమా తీసి నానా అగసాట్లు పడి బిజినెస్ కోసం నానా తంటాలు పడి చివరికి 1.5 కోటి లాభం వచ్చిన సంకలు కొట్టుకునే కన్నా 45 లక్షలు పెట్టుబడి పెట్టి 1.5 crore వీళ్ళు సంపాదించారంటే మా ఫ్రెండ్స్ అండి తీసింది సినిమా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఈ సినిమాలో ఎంకరేజ్ చేయాలి సార్, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా కంపల్సరీ పిక్చర్ చూస్తాము, మీ ఫ్రెండ్స్ కూడా చెప్తాను నేను. ప్లీజ్ ప్లీజ్. పాటలు విన్నారండి? సినిమాలో పాటలు విన్నారా?
ఐ థింక్ ఒక పాట ఇంకొకటి విన్నాను, ఇంకో ముందు ఒకటి వినిపించారు కదా మీరు. ఎట్లా ఉందండి? బాగుంది, మ్యూజిక్ బాగుంది. అది కొత్త మ్యూజిక్ అండి తను కూడా. యా అండి, అంతా కొత్త టీం అండి. టోటల్ టీమ్ ఇస్ న్యూ పీస్ అనమాట మొత్తం అంతా. గుడ్ 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 సార్. అంతా యంగ్స్టర్స్ తీసారు. ఇంకొక పాట, మంచి పాట వినిపించాలి ఇందులో. షూర్ అండి, మీకోసం మంచి పాట వినిపిస్తాను నేను. మీ వాళ్ళ టీం కూడా నేను మంచి అభినందన తెలుస్తున్నాను. వాళ్ళు మంచిగా పైకి రావాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. యూనిట్ సభ్యులు ఎవరైనా ప్రతి ఒక్కరికి నా విశేష. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చాలా ఎనర్జీగా ఉంది సార్. యా ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వెరీ నైస్ ఆఫ్ యూ. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. యా, పాట వేసే ముందు మీరు మంచి డైలాగ్ చెప్తే బాగుంటుంది కదా ఈ సినిమాలో. శ్రీనివాస్ గారి గురించి మంచి డైలాగ్ చెప్పండి సాయి గారు. మనం డైలాగులు చెప్తాం సార్. ఎప్పుడు చెప్తామంటే ఇంకొంచెం ఇంకా నాకు కాలర్స్ వినాలని ఆత్రత ఉంది సార్. నాకు ఇంకా కాలర్స్ ఫోన్ చేస్తే మాట్లాడాలని ఆశగా ఉందా? చాలా ఆత్రత ఉంది. ఓకే, ఈ లోపు మరి ఆయన సాయి గారు, శ్రీనివాస్ గారు మాకు అసలు బ్లాక్ అండి. అంటే అంత వయసు అయిన మాకు అసలు ఈ రోజుల్లో యూత్ అని అసలు ఆయనకు అంత అవసరంగా ఏం చేశారంటే మాకు చాలా ఎనర్జీగా ఉంది అసలు. ఆయన వయసు చెప్తేనే అంత కంగారు పడుతున్నాం సాయి. ఇప్పుడు నా వయసు చెప్తే ఇంకెంత కంగారు పడతాం. మీకెంతండి? కాలర్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఆయన అడుగుదాం, వాళ్ళు చెప్తారు. నాకు తెలియదు సార్. ఎంత ఉంటుంది మీది? అంటే 59. మీ వాయిస్ ఇంటే ఎవరన్నా అనుకుంటారు సార్ అలా? మొహం చూస్తే అనుకుంటారా? అంటే దాటిపోతారు సార్. మీరు 25 ఇటు 25 అటు ఉన్నారు. టోటల్ 50 ఉన్నారు. రియల్లీ 59 నాకు. అద్భుతం సార్ మీ ఎనర్జీ. అసలు ఎనర్జీ అంటే స్టేట్ ఛాంపియన్ ని, 10 కిలోమీటర్స్ ఓపెన్ రేస్ మారుతాను స్టేట్ ఛాంపియన్ ని. అవునండి. అప్పట్లో. ఇప్పుడు పరిగెత్తమంటే చచ్చూరుకుంటా. ఇప్పుడు 10 కిలోమీటర్స్ పరిగెడతారండి? లేదు, కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేస్తాను రోజు. ఇప్పుడు మన కేబీఆర్ సార్ అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారా లేదంటే? లేదు, పొద్దున్న 4ంటికి వెళ్తాను. అదే మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? 4:45, 5ంటికల్లా ఇంటికి వచ్చేస్తాను. కార్లు వెళ్తారండి? లేదు, నడిచే. కాల్ హలో. ఆయన జస్ట్ 16, ఆయనకి తెలియట్లేదు మీ ఏజ్ ఎంతో. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? నా పేరు కమల్, మినియాపోలిస్. ఓ కమల్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. ఈ రోజున టీం తెలుసు సార్, దిష్టి తగులుతుందని జస్ట్ అలా అంతే. మీ ఏజ్ అనేది తెలియకపోవడం ఏంటంటే చూస్తుంటే తెలియట్లేదు. తెలుస్తుందండి, అంటే కొంచెం తెల్లగా ఉన్న ఇంటికి అవి బాలమేర నాకు. మీరు ఈ రోజుల్లో సినిమా ఏజ్ గెస్ట్ చేయడం మర్చిపోయారు. మీరు ఈ రోజుల్లో లేరు. ఈ రోజుల్లో 2లో పెడతాం సార్ సార్ని ఖచ్చితంగా. ఆయన పెడతాం కాదండి, ఆయన చూడంగానే ఆయన ఏజ్ అంతా మీరు గెస్ట్ చేయాలి. ఈ రోజుల్లో మీరు ఆయన గుర్తించకపోతే ఎలాగా? లేదండి, కొంతమంది వృద్ధ సింహాలు అంటామండి, వాళ్ళ ఏజ్లు చెప్పలేం. నాగార్జున గారు ఒకరు, టామ్ క్రూజ్, కొంతమంది ఉంటారండి, సార్ ఒకరు. వాళ్ళు ఏంటంటే వయసు పెరిగి అందంగా ఉంటారు. మళ్ళీ మీరు రాంగ్ కంపారిజన్ లోకి వెళ్తున్నారు. వృద్ధ సింహాలని. వృద్ధ సింహాలంటే ఒప్పుకోమండి, కొదవ సింహాలమే. సచ్చేదాకా కొదవ సింహమే, నో కాంప్రమైజ్. సార్ మా సినిమా గురించి కూడా కొంచెం మాట్లాడరా ప్లీజ్? తప్పకుండా చూస్తానండి సార్. రేపు రిలీజ్ అవుతుందండి యుఎస్ లో. కాకపోతే మాకు లేదు, చూసా ఇప్పుడేమో. ఓ మీకు లేదా? షికాగో లేదా సార్? ట్రైలర్స్ అవి చూసారా సార్? లేదండి, ఇప్పుడే వింటున్నాను దీని గురించి నేను. యా చూడండి, ట్రైలర్స్ చూడండి సార్, యూట్యూబ్ లో ఉన్నాయి. ఈ రోజులో ట్రైలర్స్ చూస్తే యూ విల్ కమ్ టు నో వాట్ టైప్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్. కానీ సార్ మిమ్మల్ని మీతో మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడినా కొట్టేస్తున్నారు. మీకున్న ఫాలోయింగ్ కి అసలు కొట్టండి. నేను చాలా మంచి మీ ఎదురుగుండా కూర్చున్నారు కూడా. ఆయన యంగ్ డైనమిక్. అదే అండి, అంటే మీ అభిమానం నాకు తెలిసిందండి. కనిపెట్టడం కొంచెం కష్టమైంది. కమల్ గారు మరి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎదురుగుండా కూర్చున్నాను, పక్కన కూర్చున్నాను సార్. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కమల్ గారు నేను కూర్చున్నాను కదండి. అంటే మీరు ఆయన చాలా మంచిదేనండి. నేను చెడ్డతను అనలేదు సార్. నేను చెడ్డ అయినా అనలేదు సార్. అన్నారంటే సింహం సార్, లైన్. వృద్ధం అయినా సరే వృద్ధం అంటే ఒప్పుకో. ఓహో, యంగ్ లైన్. ఓకే అండి. ఓకే అండి కమల్ గారు. పసి సింహం సార్. ఇది మరీ ఎటకారం, ఇది మరీ ఎటకారం ఎక్కువైంది సార్ కమల్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ కమల్ గారు తప్పకుండా ఈ రోజుల్లో మూవీ చూడండి. వీళ్ళని ఆశీర్వదించండి సార్, కొత్త ఆర్టిస్టులని.
ఓకే సార్, నైస్ టాకింగ్ టు కమల్ గారు. ఇలాగే ఫోన్ చేస్తుండండి అండ్ కీప్ లిసనింగ్ టు స్టోరీ. యా బాయ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, టేక్ కేర్ అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. విష్ణు, హలో, హాయ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీహర్ష్ గారు ఎక్కడి నుంచి అండి? టెన్సీ నుంచి. మాట్లాడండి. ఈ రోజులో టీం ఉన్నారు మన స్టూడియోలో, వారితో మాట్లాడండి. సాయి, విష్ణుప్రియ. అతను కూడా సారండి, అసలు మామూలు ఎనర్జీ కాదు ఇది మాకు. పాట విన్నారా? పాట సార్ శ్రీహర్ష్ గారు, మా సాయి పాడతాట పాట ట్రింగ్ ట్రింగ్. ఆయన బాగా పాడుతున్నారు, నేను చెడగొట్టడం అవసరం, ఆయనతో పాడతాం సార్. ప్లీజ్ సార్, సార్ మీరే పాడండి సార్ ప్లీజ్. సీక్రెట్ మాట్లాడుతాం. చూడండి, ఇది సినిమా కథ సార్, ఈ రోజుల్లో ఉన్న జీవితాలు. నేను పాడతాను. నన్ను గుర్తుపెట్టారా ట్రైలర్స్ లో ఎక్కడ ఉంటాను చెప్పండి? ఇది పజిల్స్ ఏంటి సార్? స్పెట్స్ పెట్టుకుని ఉండండి. నేను ఒక డైలాగ్ చెప్పాను, ఆ డైలాగ్ చెప్తున్నా మిమ్మల్ని గుర్తుపెట్టించుకోండి. ఇది ఒక ప్రేమ కథా చిత్రం. తర్వాత ఇంకోటి ఉంటది, అది తర్వాత మాట్లాడుకున్నాను థియేటర్ లో, అది ఇక్కడ నేను చెప్పకూడదు. సాంగ్స్ అన్ని అయితే చూడండి, అయితే రోజు నుంచి సాంగ్స్ ఎస్పెషల్లీ వాటి ఫోన్ దగ్గర నేను మాట్లాడతాను. ఏ అమ్మాయిలు హట్ అవ్వట్లేదు కదండి. అదండి మొత్తం ఇదంతా కూడా అదే నేను ముందు చెప్పాను కదా, రియలిస్టిక్ రొమాంటిక్ కామెడీ, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. రిలీఫ్ ఉంటది. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఫీల్ అవుతారు, మీరు ఎంటర్టైన్ అవుతారు. అంతే అండి. మేము అంతకుమించి ఏం చేయాలనుకోవట్లేదు, మేము కూడా అంతకుమించి ఏం చేయాలనుకోవట్లేదు సార్. నేను శ్రీహర్ష్ గారు ఎక్స్పెక్ట్ చేయలేదండి దీనికి ఇంత హైప్ వస్తుందని. లేదండి, అసలు నేను ఫస్ట్ టైం సాంగ్స్ విన్నప్పుడు, ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూసాను ఏంటి ట్రైలర్ అని. శ్రీహర్ష్ గారు, అసలు బ్రాండ్ పడిపోయింది. గత 10 ఏళ్లుగా చిన్న సినిమాకి ఇంత హైప్ వచ్చిన సినిమా ఇంకోటి లేదండి ఎక్సెప్ట్ ఈ రోజుల్లో. నేను అందుకనే అది రిలీజ్ అయ్యాక అసలు టూ మచ్ అనమాట. నాకైతే సాంగ్స్ చూసే నచ్చింది. ఓ గ్రేట్ గ్రేట్. సరే, మాకు చాలా అసలు గొంతుల నుంచి మాట కూడా రావట్లేదు సార్. మీరు మమ్మల్ని చాలా సంతోష పెట్టారు. మిమ్మల్ని కూడా థియేటర్ లో మేము చాలా ఆనందపరుస్తాం. విన్నామున్న సాంగ్ అదైతే నేను అది వినంగానే అసలు ఆ గాయం సాంగ్ వెళ్ళిపోయాను. మీరు వెళ్ళాలి సార్, మీరు అలా వెళ్ళాలనే మా ఆశ. మీరు అన్ని రకాలుగా ఫీల్ అవ్వండి సార్, మీరు అన్ని విధాలుగా ఫీల్ అవ్వండి సార్. ఇంకేంటి సార్, ఇంకా ఏమైనా సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? మేము చెప్పమని చెప్పేస్తాం, ఏం పర్వాలేదు. మీరు నిజంగా థ్రిల్ అవుతారు సార్. సినిమా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అది నేను చెప్పడం కన్నా మీరు చూస్తే. దట్స్ గుడ్, దట్స్ గుడ్. సార్ శ్రీరాజ్ గారు, విత్ యువర్ పర్మిషన్, మరి వన్ మోర్ కాల్ ఇస్ దేర్. ఖచ్చితంగా చూడండి, అందరికి చెప్పండి. మారుతి గారు లాంటి మంచి డైరెక్టర్, మంచి కామెడీ అండ్ ఇలా ఫన్నీ మూవీస్ తీసే డైరెక్టర్ మీకు వచ్చి ఇంకా మంచి మంచి సినిమాలు తీసిస్తారు మీకు. ఓకే సార్, బాయ్ అండి, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే సార్, బాయ్ అండి, బాయ్. హలో, ఓ కట్ అయింది కాలు. ఓకే, ఈ కాలు కట్ అవడం, చెయ్యి కట్ అవడం ఏంటో నాకు రింగే, అది ఫోన్ కట్ అయింది అంటారు, లేదంటే రింగ్ కట్ అయింది. ఓకే రైట్, ఎనీవేస్ మీరు చాలా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి. మా టోరీ లిజనర్స్ బ్రహ్మాండం కాలర్స్ అండి వాళ్ళు, రాయల్ లిజనర్స్ ఆఫ్ టోరీ. సార్ అసలు మాకింత సపోర్ట్ ఇస్తుంది నిజంగా. నేను అంటే ఎవరు, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఫర్ ఎనీ ఓవర్సీస్ రిలీజ్ మూవీ. టోరీ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. హలో, హాయ్ అండి. హాయ్ డైనమిక్ డిఎంకే గారు. యా, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్? సీత. లాస్ ఏంజల్స్ లో అక్కడ ఆ పేరు ఎట్లా వచ్చింది తెలుసు ఊరికి? అక్కడ ఏంజల్స్ అంతా లాస్ అయిపోయారు. సో అక్కడ ఒక ఏంజల్ కావాలని చెప్పి మా సీతా కౌలర్ గారిని తీసుకెళ్లి అక్కడ పెట్టాం అనమాట. లాస్ ఏంజల్స్ ఎల్ఐ నుంచి మాట్లాడుతున్నారు సీతా కౌలర్ గారు. సీతా కౌలర్ గారు మన స్టూడియోలో విష్ణుప్రియ, సాయి ఉన్నారండి ఈ రోజులో టీం, వారితో మాట్లాడండి ప్లీజ్. హాయ్ విష్ణు అండ్ సాయి. హాయ్ అండి, ఎలా ఉన్నారు సీత గారు?
నేను బ్రహ్మాండంగా ఏంజెల్ ఉన్నాను. అండి మీరు ఎలా ఉన్నారు? మీరు ఏంజెల్ లా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. ఏమండి? మీరు విష్ణు చూసారండి ట్రైలర్ చూసారా సీత గారు? మేడం? నేనైతే చూడండి, అసలు ఆ మూవీ గురించి ఇప్పుడే వింటున్నాను. సాంగ్స్ విన్నారా? నేను ఇప్పుడే లేచి స్టోరీ ఆన్ చేశాను. అంటే ఇంతకు ముందు మేము మాట్లాడింది ఏమన్నారా? లేదు, ఇప్పుడే లేస్తున్నాను, లేస్తూనే కాల్ చేస్తున్నాను. సూపర్ అండి. మాకేం ప్రాబ్లం ఇప్పుడు. థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ సీత. ప్లీజ్ మీరు నిద్ర లేచి ఫోన్ చేశారంటే స్టార్టింగ్ నాకు ఐఎమ్ ఆనర్డ్. స్టోరీ ఈజ్ ఆనర్డ్. ఈ రోజులో టీమ్ ఆల్సో ఆనర్డ్ అండి. ఈ రోజుల్లో పాటలు వినండి, చాలా బాగున్నాయి. 6 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. ఒక థీమ్ సాంగ్ ఉంది, థీమ్ మ్యూజిక్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ట్రైలర్స్ యూట్యూబ్ నిండా ఉన్నాయండి, తెలుగు వన్లో కూడా ఉన్నాయి. యూ కెన్ దాదాపు సినిమా కథ అంతా దాంట్లో వచ్చేస్తుంది ట్రైలర్స్ లో. ఓకే, నేను చూస్తానండి. అదే నేను వింటున్నాను, కొత్త సినిమా వచ్చింది అది రేపు రిలీజ్ అవుతుంది అక్కడ. కొత్త సినిమా కాదండి, ఇది చాలా మంచి సినిమా. కొత్తదే, మంచి సినిమా. ఉగాది ప్రేమ లేని ప్రేమ కథా చిత్రం. అసలు ఈ క్యాప్షన్ డిఫరెంట్ గా ఉంది. క్యాప్షన్ అది కొత్తగా అనిపించిందా? ఖచ్చితంగా ఇది కొత్తగా ఉంటుందండి. ఆడియన్స్ అందరికి కొత్తదనం ఇవ్వాలని తీసిన మూవీ అండి ఇది. మీరు మీకు కామెడీ ఫన్ గా ఉండే సినిమాలు అంటే ఇష్టం అండి? చాలా. అయితే ఇది మీరు చూడాలి. రొమాంటిక్ కామెడీ విత్ ఎంటర్టైన్మెంట్ అండి. ఎందుకు మా ప్లేస్ లో రిలీజ్ అవుతుందండి? యుఎస్ లో రిలీజ్ అవుతుందండి. మరి బ్లూ స్కైస్ ద్వారా నాకు ఐడియా లేదు. జస్ట్ టుడే ఓన్లీ ఐ కేమ్ టు నో దట్ మై ఫ్రెండ్స్ అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ అని. నాకు కొంచెం లేట్ గా నేను రియలైజ్ అయ్యాను. ఓకే, ఎనీవేస్ నో ప్రాబ్లం. ఎందుకంటే బికాస్ రేపు ఎల్లుండి సినిమా, రేపు యుఎస్ లో రిలీజ్ అవుతుంది, ఎల్లుండి ఏపీలో రిలీజ్ అవుతుంది. సో వీ కెన్ ప్రమోట్ ఇట్, నో ప్రాబ్లం. అండ్ యు ఆర్ దేర్ టు వాచ్ ఇట్ ఆబ్వియస్లీ. వస్తే తప్పకుండా చూస్తామండి. కొత్త సినిమా వస్తుందని మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. అబ్బా, అసలు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారండి. మాకు కన్నీళ్ళు ఒకటే తక్కువ. ఆనందంతో చిన్న సినిమాలు కూడా మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా చూడండి, మీరు 100% డిసప్పాయింట్ అవ్వరు. మాక్సిమం మిమ్మల్ని నవ్వించి ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. మీరు తప్పకుండా చూస్తానండి. మళ్ళీ ఇంకోసారి చెప్పండి ప్లీజ్. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. ఓకే సీత గారు, పర్లేదు మాట్లాడండి. ఓకే అంటే ఇంకా థ్యాంక్ యూ చెప్పేస్తారా? అంటే మళ్ళీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కదా. ఓకేనండి, ఉన్నారు నిజంగానే కాలర్స్ లైన్ లో ఉన్నారు. బట్ ఎనీవేస్ అంటే స్వీట్ వాయిస్ వినాలనిపిస్తుందండి కాసేపు. మీరు టక్కన పెట్టేస్తున్నారు. ఓకే, నైస్ టాకింగ్ టు యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సీత గారు బాయ్ అండి. ఓకే, 1 more కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హలో సో నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. నాతో పాటు ఈ రోజులో టీం ఉన్నారు. విష్ణు సాయి ఉన్నారు, విష్ణుప్రియ సాయి. టెక్సాస్ నుంచి కుమార్ గారు, ప్లీజ్ మాట్లాడండి ఈ రోజులో టీం తోటి. హలో హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను చెప్పండి. ఆఫీస్ లో ఉన్నాను, కొద్దిగా మెల్లిగా మాట్లాడుతాను. ఓకే సార్, మేము గట్టిగా మాట్లాడితే ఇబ్బంది లేదు సార్. కరెక్ట్ లేదు, మేము గట్టిగా మాట్లాడచ్చు కదండి. యాక్చువల్ గా మీరు ఎవరు తెలియదు, అంత కొత్త వాళ్ళేనండి. స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, టెక్నీషియన్స్. అదే ఇప్పుడు ముందు అతను మాట్లాడుతూ ఉంటాయి కదా, మీతో మీ డిస్కషన్ అప్పటి నుంచి వింటా ఉన్నాను. సో మీ డిస్కషన్స్ మాట్లాడుతుంటే మీ అదే 10 కిలోమీటర్ రన్ కేబీఆర్ పార్క్ వచ్చినప్పుడు అతని పంచింగ్ కామెడీ టైమింగ్ చాలా బాగుండింది. నా పేరండి డిఎంకే తోట లేదంటే సాయి తోట సార్. మిమ్మల్ని అంటే నాకు మంచి పేరు వచ్చేటట్టుందండి. అయితే నా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు మీ మీద పెడతా. ఏంటంటే అమెరికా నుంచి రాడిచ్చి కొడతారు సాయి తర్వాత. ఏమో సార్, నాకు అలా అనిపించట్లా. మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ వస్తారా అన్నారు సార్. ఇటువంటి సినిమాలో అసలు ఎన్ని ఉంటాయి? కుక్కలు కోకొల్లలుగా ఉన్నాయండి. కోకొల్లు అండి, కోకొల్లలు. ఓకే, అన్ని ఉంటాయండి సార్. 100% చూడండి, ఇదంతా కూడా సెటారిక్ కామెడీ ఉంటది అండ్ వెరీ ఫన్నీ అండి. అంటే సినిమా రియలిస్టిక్ గా ఉంటది, వాస్తవంగా ఉంటది, ఫన్నీగా ఉంటది. మా ఏరియాలో లేదు సార్. ప్రాబబ్లీ
నెక్స్ట్ హిట్ అవుతే నెక్స్ట్ వీక్ వస్తుందేమో ఐ థింక్. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి అ సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఈ అమ్మాయి మీతో మాట్లాడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకసారి మాట్లాడండి, నన్ను చూసేస్తుంది. కుమార్ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు మీ పేరు ఏమన్నారు? విష్ణుప్రియ. మీరేనా లీడ్ అందులో? చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్. ఈ మూవీలో ట్విస్ట్ గురించి ఇందులో హీరోయిన్స్ ఉండరండి, క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ హీరో అంటే కొత్తగా ఉంటుందండి దీంట్లో. హీరో హీరోయిన్, డ్యూయెట్లు, ఫైట్లు, విలన్, చివరికి సుఖాంతం, పాటలు, పిచ్చి పిచ్చి గంతులు అవి ఉండవండి. అటువంటి ఉండకపోయినా లా ఉంటది, కానీ కొత్తగా ఉంటది. మీరు ఏమీ లేవంటే భయంగా ఉంటుంది సార్. రాదండి, అంటే చాలా కొత్తగా ఉంటదండి. అలా చెప్పండి. అంటే ఒక డిఫరెంట్ మూవీ వస్తే ఎలా ఉంటది అంటే విత్ ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ కామెడీ తోటి ఎంటర్టైన్మెంట్ తో వచ్చే కొత్త సినిమా ఎలా ఉంటది అనేది ఈ సినిమా చూస్తే మీకు యూ ఫీల్ లైక్ దట్. యాక్చువల్లీ మీరు మీ ఆ రోజుల్లో టీం చాలా లక్కీ. ఈ రోజుల్లో సారీ ఈ రోజుల్లో ఎందుకంటే ఇంతకుముందు అప్పుడు ఆర్పి పట్నాయక్ వీళ్ళందరూ వచ్చేప్పుడు బ్రోకర్ మూవీ మేము చూడలేదు అది ఇది అని అంటుండే. అట్లీస్ట్ మీరు లక్కీ ముందే తెలిసింది కాబట్టి అట్లీస్ట్ మీరు తెలుగు రేడియో అంటే మొత్తం చాలా మందికి తెలుగు వర్డ్ ఆఫ్ మౌత్ అందరు చూస్తారు మూవీ. ఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. సార్ డిఎం గారు సార్ ఒక కంప్లైంట్ ప్లీజ్. మాట మీద నిలబడలేదు సార్, ఒక మాట మీద చెప్పండి సార్. అది ఎవరో అరోమని ఫిలడెల్ఫియా నుంచి హీ రిక్వెస్టెడ్ భరణి హీస్ కమింగ్ ఆన్ 27th అండ్ ఐ ప్రామిస్ యూ. ఫ్రైడే అది. యా దట్ ఈస్ ఫ్రైడే. యా 27th హీస్ కమింగ్ అండి. 23rd కౌశల్య ఇస్ కమింగ్. కౌశల్య ఆ రోజు you can have lots of music and lots of songs. So many songs you're going to hear. Okay, sir. Sir, thank you so much for this good work. Yeah, I'm honored, Andy. You're welcome. మీకు కూడా అండి టీం మొత్తానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, బాయ్ అండి, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ నైస్ డే. కుమార్ గారు బాయ్. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నమస్తే అండి. నేను శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి గారు ఫస్ట్ టైమా సెకండ్ టైమా నాతో మాట్లాడటం ఈ షోకి? మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రావణి గారు? ఫ్రమ్ షికాగో అండి. షికాగో. ఏమండి అక్కడ బాగా చికాగ్గా ఉంటుందా? ఏం లేదు, బాగుంటుంది. ఎందుకలా అడిగారు? షికాగో అంటే బాగా చికాగ్గా ఉంటుందేమో. షికాగో అని ఆ చికాకు కాస్త షికాగో మారిందేమో అనిపించింది. జస్ట్ కిడింగ్ అండి. ప్లీజ్ టాక్ టు ద టీమ్ ఆఫ్ ఈ రోజుల్లో విష్ణుప్రియ అండ్ సాయి ఆర్ ఇన్ స్టూడియో. షో వింటున్నాను. అసలు ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా రేట్ జరుగుతుందని విన్నాను. ఎప్పుడెప్పుడు చూడాలండి. బాబు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి ఎనర్జీ ఇచ్చారండి. మామూలు ఎనర్జీ కాదండి. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం అంటే పరిగెడతాం. ఇప్పుడు నేను బేసికల్ గా అయితే బైక్ మీద వెళ్ళాలి, నేను పరిగెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ సంతోషంలో ఏం చేయాలి? నేను కాదండి. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఇంకొకసారి చెప్తున్నా డైలాగ్. ఇది ఒక ప్రేమ కథా చిత్రం అంటారు చూసారా? కన్ఫ్యూజ్ అవుతుంటానండి సినిమాలో, కానీ ఇక్కడ మీకు క్లారిటీ ఉంటా, ఏమైనా మాట్లాడచ్చు. సార్ సీరియస్ గా దీని గురించి చెప్పండి. లేదండి, నాది చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్. ఒకసారి చెప్తాను. హీరోలు అంటే నన్ను చూడాలి అనుకుంటే మూవీని డెఫినెట్ గా చూడాలండి. ఇందులో హీరోయిన్స్ ఉండరండి. అంటే మేము కొత్త వాళ్ళం కదా, ఇతని హీరో అంటే ఇతని హీరోయిన్ అనేది స్ట్రాటజికల్ గా వెళ్ళారు డైరెక్టర్ గారు. అంటే హీరో అంటే ఇప్పుడు మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, హీరోయిన్ అంటే చేస్తారు, అలా ఏం లేదు. మీ ఇంటి పక్క వాళ్ళు కానీ మీ దగ్గర క్యారెక్టర్ కూడా నెక్స్ట్ డోర్ ఉంటారు. క్రెడిట్ గోస్ టు మారుతి గారు అండి, డైరెక్టర్. అంటే ఫస్ట్ డైలాగుల మీద ఏమొచ్చిందంటే కొంచెం నెగిటివ్ గా వచ్చిందండి. ఏదో ఇదేదో ఇలా అనుకుని వచ్చింది. ఇక్కడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సెన్సార్ వాళ్ళు యూ సర్టిఫైడ్ ఇచ్చారండి. యూ క్లీన్ సర్టిఫైడ్ ఇచ్చారు మాకు, ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా. వింటున్నారండి? ఇక్కడ మీరు మమ్మల్ని కొంచెం పొగిడితే బాగుంటుంది.
చూసానండి, డైలాగ్స్ బాగున్నాయి, బాగా ఫన్నీగా ఉన్నాయి. డైలాగ్స్ కూడా అసలు డైలాగ్ ప్రతి డైలాగ్ లో పంచం. మారుతి గారండి స్టార్టింగ్ లో మగాడు నాశనం చేయడానికి పుట్టినాడు అని, అందుకనే ఏటీఎం అని అసలు బలి పెట్టారండి డైలాగ్. అంటే ఎవరిని అట్ చేయాలని కాదు కదండి, కామెడీ మూవీ లాగా ఉన్నట్టుంది. తప్పకుండా చూస్తాను. కామెడీ మూవీ అండి, కామెడీ మూవీ, కామెడీ రొమాంటిక్ కామెడీ మూవీ అండి. రియలిస్టిక్ గా కూడా ఉంటది. కొంచెం ఎంటర్టైన్మెంట్, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉందండి దీంట్లో. సినిమా నిండా ఎంటర్టైన్మెంట్. మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారండి మూవీని. ఓకే, మీరు ఆల్రెడీ సగం ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేను. శ్రావణి గారు మీరు అంతలా చెప్తున్నారు, అది చూస్తుంటేనే అర్థం అవుతుంది బాగా ఎంజాయ్ చేసే మూవీ లాగే అని. తప్పకుండా చూస్తామండి. యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్, మంచి మంచి కామెడీ మూవీస్, రొమాంటిక్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ సినిమా మచ్. చూసి ఇట్టి కొట్టండి. మారుతి గారు ఇటువంటి మా డైరెక్టర్ గారు వస్తానే ఉంటాయి. ఓకే శ్రావణి గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. హ్యావ్ నైస్ డే మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హలో అమరీష్ గారు, హౌ ఈజ్ సౌత్ కేరళనా? ఎస్, దిస్ ఇస్ బర్నింగ్ బ్లడ్ డిఎంకే విత్ డైనమిక్ డిఎంకే. సార్ వాళ్ళు ఉన్నారా, పారిపోయారా సార్? వాళ్ళు చెప్పారు సార్ ఆయన పరిగెత్తాను. వదిలితే సాయి పారిపోతుంటే నేను పట్టుకున్నానండి, పారిపోలేదు, ఇంకా ఎక్కడే ఉన్నాడు. సార్ అది సంతోషంతో వచ్చిన మాట. పారిపోతానని చెప్పి నేను ఫోన్ చేశా పట్టుకోమని. థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, పారిపోదామన్నా ఈ కాలర్స్ మీరు ఫోన్ చేస్తుంటే నాకు ఎక్కడికి వెళ్ళబుద్ది అవట్లేదు అసలు. నేను ఇక్కడే పడుకుంటాను. మీరు మాత్రం ఫెవికాల్ వేయండి సార్ సీట్ల మీద. అక్కర్లేదండి, మన కాలర్స్ మాట్లాడుకుంటే ఈ రోజులో టీం ఎక్కడికి వెళ్ళరు. ఈ రోజులో రేపు రిలీజ్ అవుతుందండి యుఎస్ లో. ఎల్లుండి ఉగాది సందర్భంగా మార్చి 23 ఏపీలో రిలీజ్ అవుతుంది. అది ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఒక చిన్న సినిమా అండి, 45 లక్షల్లో తీశారు. 1.5 crore కి బిజినెస్ అయిపోయింది, అమ్మేశారు. ఓవర్సీస్ కూడా అమ్మేశారు. పెద్ద సినిమా అండి. ఇప్పుడు పెద్ద సినిమా లేదండి, చిన్న సినిమా పెద్ద సినిమా కదా. ఆడితే జనాదరణ పొందిందే. చింతలేని కుటుంబం అన్నట్టు సార్ సినిమా. ఏం చెప్పారండి సార్ మీరు మామూలుగా అసలు కేక. అందరూ ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారండి సార్. మేము అసలు అందుకే అమెరికా వెళ్ళారు అందరూ. అమ్మ బాబోయ్, అందుకే యుఎస్ లో ఉంటున్నారు. అది సూపర్ అండి. మీరు స్టోరీ అనేది చిన్న ప్రపంచం కాదు సార్, ఇది పెద్ద ప్రపంచం. అబ్బా బాబోయ్ సార్, మేము మాట్లాడడం లేదు సార్. మీరే అసలు సార్ ఒక 10,000 మంది వింటుంటారండి టోరీని. మీరు 10,000 సార్ పక్కన కోసం పెట్టండి. అంటే 1,00,000 మంది అని వినేది. ఇంకోటి పెట్టండి సార్, 10 లక్షల మంది దాకా వింటున్నారు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మ్యాక్స్ అండి, ప్రపంచం మొత్తం వింటారు. దాంట్లో కాల్ చేసేది మా లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వింటుంటారు. మాక్సిమం ఆఫీస్ నుంచి మా ఫోన్ చేస్తున్నారు కదా సార్, సైలెంట్ గా. డిఎంకే గారు బాగున్నారా ఇట్లా మాట్లాడుతున్నారు కదా సీక్రెట్ గా. ఆఫీస్ నుంచి మాట్లాడతారు, బాత్రూమ్ నుంచి మాట్లాడుతుంటారు. ఆఫీస్ నుంచి బాత్రూమ్ గారు అక్కడి నుంచి మాట్లాడతారు. కరెక్ట్ యా ఐ కెన్ అండర్స్టాండ్ అండి వాళ్ళ ప్రాబ్లం. లేదండి ఆ పరిస్థితి ఏంటంటే మరి ఆఫీస్ లో మేనేజర్ ఊరుకోడు కదండి. నేను మాట్లాడుతుంటే మీకు ఫోన్ లేకుండా అంత గట్టిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను. మీరు ఒక విషయం ఏంటంటే అక్కడ హలో అనేసి ఫోన్ కట్ చేసి మామూలుగా మాట్లాడినా వినపడుతుంది నాకు. డిఎంకే గారు బాగున్నారా అండి? ఫ్యాంటాస్టిక్ అండి. డిఎంకే ఎప్పుడైనా డల్ గా ఉంటాడా? చాలా చక్కగా ఉందండి. అంటే అట్లా వాళ్ళకి నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం అద్భుతం సార్. అంటే నేను ఇంకా ఏదో ఇంగ్లీష్ లో మొత్తం మమ్మల్ని భయపెట్టేస్తారు ఇప్పుడు అది ఇది అనుకుని చాలా భయపడ్డాను. చాలా ప్రిపేర్డ్ గా వచ్చి కొంచెం స్టైల్ గా కూర్చున్నాను. అసలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారండి తెలుగు గానీ, మీ అసలు హ్యూమర్ గానీ కాల్ చేసినట్టు అనిపిస్తుంది మాకు. అసలు మా బాబోయ్ థ్యాంక్స్ అండి. అసలు మీరు మాట్లాడే విధానానికి నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అసలు హ్యాట్సాప్ సార్, అందరికి హ్యాట్సాప్ సార్. అసలు మీరు అంతా మాట్లాడటం కూడా మాకు హ్యాపీగా ఉంది. అదే సార్, ఇండియాలో వస్తే మాకు ఇలాంటి ఛాన్స్ ఉండదు. అబ్బా అసలు అందుకే ఈ రోజుల్లో మూవీతో మేము అక్కడికి వచ్చేస్తున్నామండి. బాగా పేరు వస్తుంది. చూడండి ఈ అమ్మాయి ఈ షో మొత్తం మీద ఒక సూపర్ డైలాగ్ కొట్టేసింది. ఇంత షో జరగగా మళ్ళీ ఒకసారి అన్నాడు పాపం మీరు కరెక్ట్ గా వెళ్ళలేదు. ఈ అమ్మాయి మళ్ళీ ట్రై చేస్తుంది. చెప్పండి తొందరగా చెప్పండి. అందుకే మేము అందరం ఈ రోజుల్లో మూవీతో అక్కడికి వచ్చేస్తున్నామండి. మీరు తప్పకుండా చూడండి. పాపం చాలా కష్టపడి ట్రై చేసింది. మీరు కొంచెం అమ్మాయిని అది ఎంత దూరమైనా కానీ వెళ్ళి చూసేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారండి సార్. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అందరూ ఇలా ఉంటారా ఏంటి? ఎంత చక్కగా ఓపెన్ టోరీ. హ్యాట్సాప్ టోరీ అండి, హ్యాట్సాప్ సార్. అసలు మీరు డిఎంకే డైనమిక్ అండి సార్. అసలు హైలైట్ సార్. మాకు చాలు.
మాకు చాలు ఇది మీ ఇట్టు కొడేసాం ఇటు కొడిసారా చాలు ఫుల్ అసలు డిఎంకే గారంటే మాటలు కట్టారు ఆయన మొత్తం అమెరికా మొత్తాన్ని ఒక ఆట అది కాదు సార్ ఇప్పుడు మేము చాలా డల్గా వచ్చి కూర్చున్నాం భయంగా అసలు ఆయన ఇచ్చిన ఎనర్జీతో మేము స్టార్ట్ అయ్యాం నిజం చెప్పాలంటే డిఎంకే గారు డ్రింక్ ఇవ్వకండి మరి వేస్ట్ అయిపోతాయి తాగేశారండి ఆల్రెడీ సార్ ఏంటి సార్ అలా అంటారు ఇందాక నుంచి కష్టపడి మాట్లాడుతాం ఎక్కడిచ్చారు సార్ సగం గ్లాస్ ఇచ్చారు ఇంకో సగం ఇచ్చేసారు ఇక్కడ మళ్ళీ అదే కప్పులు తీసుకెళ్లారు అలాగే సార్ ఇందాక తగిన కప్పులు తీసుకెళ్లారు ఇక్కడే ఉన్నాయి కప్పులు ఖాళీ కప్పులు ఇక్కడే ఉన్నాయి సారీ సార్ సూపర్ చూసుకున్నారు టీం గాని ఇక్కడ అంతా ఇంకో కాల్ ఉన్నారు. హలో హాయ్ అండి. హలో హలో హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు. సార్ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిరణ్ అండి, హైదరాబాద్ నుంచి. కిరణ్ గారు ఈ రోజులో టీం ఉన్నారు, అంతే మాట్లాడండి. సాయి, విష్ణుప్రియ. వింటున్నానండి కన్వర్సేషన్. ఫస్ట్ కాల్ అండి నేను టోరీ లైవ్ కి చేయడం. ఓ వెరీ నైస్ ఆఫ్ యూ. హౌ డు యు లైక్ అవర్ టోరీ అండి? నైస్ అండి. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అవుతుందండి ఈ రోజులో, రేపు యుఎస్ లో, ఎల్లుండి ఉగాది సందర్భంగా, ఉగాది పండుగ సందర్భంగా మార్చి 23న మనకి ఇక్కడ ఏపీలో రిలీజ్ అవుతుంది. జస్ట్ వాచ్ ఇట్ అండ్ ట్రైలర్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. పాటలు, ఆడియో సూపర్ హిట్ అయింది. ట్రైలర్స్ ఎలా ఉన్నాయండి? ట్రైలర్స్ బాగుందండి. ట్రైలర్స్ బాగున్నాయండి. సాయి, విష్ణు థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రైలర్స్ చూసినందుకు మూవీ కూడా చూడాలని కోరుకుంటున్నాం. ఏ డైలాగ్ అండి? ఒక డైలాగ్ నచ్చింది ఉంటుంది కదా, చెప్పండి సార్. నుంచి ఏమైనా ఇటు తీసుకెళ్ళు, అటు తీసుకెళ్ళు, సినిమాకి తీసుకెళ్ళు, బేకరీకి తీసుకెళ్ళు, బొగ్గు పోసాను అంటే వచ్చిందో. ఎవరైనా మిమ్మల్ని అలా అడిగితే ఏం చేస్తారండి? అది కదండి, మీరు బాగా మీకు బాగా కనెక్ట్ అయిన ఉందండి ఈ డైలాగ్ కి. ఎప్పుడో ఎవరితో అనాలనుకుని ఉంటారు మీరు? మామూలుగా నార్మల్ గా కొంచెం రొటీన్ గా ఉంది. లేదు లేదు, నిజం చెప్పండి, మీరు ఎవరితో ఎప్పుడైనా ఇలా అనాలనుకున్నారా? ఒకవేళ అలా అడిగితే ఏమైనా చేయాలనుకున్నారా? అందుకే నాకు నచ్చింది. అది నాకు అర్థమైంది. చాలా మంది ఈ డైలాగ్ చెప్పాలనుకున్న యూత్ హైదరాబాద్ లో దగ్గర 80 to 90%. ఈ ఒక్క సీన్ మీరు ఎంఎంఎస్ లేకపోతే పెట్టండి. మీరు ఎవరికైతే ఎలా అంటే నార్మల్ గా లేదండి, జస్ట్ కిడ్డింగ్. ఇందులో ఎవరిని లేదండి, సినిమాలో జస్ట్ కిడ్డింగ్ అంటే ఏంటంటే ఇందులో ఎవరిని తిట్టాలనో, ఆడవాళ్ళు చెడ్డగా చూపించాలనో, అమ్మాయిలు చెడ్డగా చూపించాలని కాదు. సెటారికల్ గా ఉంది, కామెడీగా ఉంది అది. అండి ఇంకోటి ఏంటంటే ఇక ఉంటుంది బాయ్ ఫ్రెండ్ అంటే గాడ్ ఇచ్చిన క్రెడిట్ కార్డ్ లాంటి. ఏటీఎం కార్డ్ అండి. ఏటీఎం కార్డ్ క్రెడిట్ తప్పు కదా, ఏటీఎం అంటే ఎప్పటికప్పుడు చేతిలో ఉంటుంది, తీసుకొచ్చి. కాదండి, అబ్బాయిల సైడ్ నుంచి మాట్లాడుతున్నారంటే అమ్మాయిల మీద కూడా సెటర్ లేసారు కదా. కుమ్మే ఇంకా అబ్బాయిల మీద కూడా వేసారు. వేసాం, కొంతమంది వేయడానికి భయపడ్డాము. సో వేయాలనుకుని అలా వేయకుండా ఉండిపోయాము. అందుకే మా సినిమాలో చూపించామండి, డెఫినెట్ గా మూవీ చూడండి. ఏమండి, లేడీ కాలర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసి మీరు కూడా మాట్లాడి ఇలా డిస్కస్ చేద్దామండి. బాగుంది ఇదేదో. అబ్బాయిలు అమ్మాయిల మీదకి వెళ్ళిపోతాం. ఇక నువ్వు అమ్మాయిల సపోర్ట్, నేను అబ్బాయిల సపోర్ట్. వద్దు, నేనే అమ్మాయిల సపోర్ట్, నువ్వు అబ్బాయిల సపోర్ట్. అమ్మాయి ఆత్మలు ఉన్నది మగవాళ్ళని నాశనం చేయడానికి. ఈ సినిమాలో ఇన్ని డైలాగులు ఉన్నా కొన్ని డైలాగులు మీరు చెప్తున్నారు, అవి మీకు బాగా కనెక్ట్ అయినట్టున్నాయి. బాగా అర్థమవుతుంది. మీరు డెఫినెట్ గా మూవీ చూస్తారని అనుకుంటున్నామండి. ఖచ్చితంగా చూస్తారండి. ఈయన మొహమాటలేదు, ఈయన ఖచ్చితంగా చూస్తారు. రిలీజ్ అవుతుంది ఉగాది శుభాకాంక్షలతో. మీరు ఖచ్చితంగా చూస్తారని నాకు నమ్మకం ఉంది. నేను మిమ్మల్ని నమ్ముతున్నా. ఓకే, ఉగాది శుభాకాంక్షలతో వస్తుందండి. సార్ మొత్తం 23rd సార్. మీరు ఆ డేట్ మాత్రం మర్చిపోద్దు, కొంచెం వెళ్ళండి సార్ ప్లీజ్. ఆ డేట్ మర్చిపోతే మీరు చాలా డైలాగ్స్ మర్చిపోతారు, మిస్ అయిపోతారు. ఉంటది కదా 50 days 100 days వరకు చూస్తారులే. జనరల్ గా డైలాగ్స్ బాగా గుర్తు పెట్టుకుంటుంటాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హ్యావ్ ఎ నైస్ డే సార్, బాయ్ బాయ్. హలో హాయ్ అండి, మీరు పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాలతి అండి, వర్జీనియా నుంచి. మాలతి గారు వర్జీనియా నుంచి. మాలతి గారు ఈ రోజులో టీం ఉన్నారు. అది ఏ కంట్రీ అంటే నాకు పెద్ద యూఎస్ అండి. యూఎస్ అంటే మనకు పెద్ద నాలెడ్జ్. మనకి హైదరాబాద్, అమీర్పేట. మాలతి గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
మేము సూపర్ గా ఉన్నామండి. ఇక్కడ షోలో చాలా బాగా అంటే ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాండి. ఇప్పుడు అసలు గాల్లో తేలుతున్నాడు. పరిగెడస్తాను అని చెప్పాను కదా, ఖుషి జల్సాల పాట పాడేస్తారు ఇప్పుడు. అన్ని పాటలు పాడతానండి. గాల్లో రీమిక్స్ ఒక్క పాట కాదు, మొత్తం మిక్స్ చేసి పాడతా ఇప్పుడు ఈ సంతోషంలో. అంత హ్యాపీగా ఉన్నారండి భారతి గారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేంది కళ్ళ ముందుకు ఇలా అంటే ఇంత ఇలా అయిపోతుంది మాకు ఏం అర్థం కావట్లేదండి. అంత క్రెడిట్ అసలు ఎన్ఆర్ఎస్. చెప్పండి మేడం, మా సంతోషంలో ఉన్నాం కానీ మీ గురించి పట్టించుకోవట్లేదు. చెప్పండి. ఏం మూవీ అండి? ఈ రోజుల్లో అండి సినిమా పేరు. అంటే పర్లేదులేండి, మీరు అలా అడిగింది మాకు ఇబ్బంది అనిపించిన మాకు మేము చెప్తాం. ఈ రోజుల్లో అండి. ఓకే ఓకే. మీరు ఇంతకు ముందు దేంట్లో చేశారా? ఇదే దీంట్లో ఎప్పుడు చేయలేదండి. అందరూ కొత్త వాళ్ళే, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళే. ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ అండి, జర్నలిస్టులే తీశారు ఇది. అలాగే మరి డైరెక్టర్ కూడా కొత్త అతనే, చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్. అలాగే ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు చూస్తున్నారు, మీరు వీడియో యూట్యూబ్లో చూస్తారు రేపొద్దున. ఇదే ఏజ్, ఇదే అందరూ యంగ్స్టర్స్ అండి. మొత్తం కలిసి సరదాగా ఒక కొత్త తరహా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ యూత్ఫుల్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నారు, తీశారు. అది విత్ ఇన్ క్యానన్ 5D కెమెరాతో తీశారు. బట్ వండర్ఫుల్ రెజల్యూషన్, వండర్ఫుల్ క్వాలిటీతో వచ్చిన సినిమా. అనుకోకుండా గత 10 ఏళ్ళగా లేని హైప్ వచ్చిన సినిమాకి. ఆనంద్ సినిమా కూడా ఒక వారం రోజులు అయిన తర్వాత కానీ మీడియా పట్టించుకోలేదు. ఆనంద్ని ఆ నలుగురు ఆ సినిమాలని, చిన్న సినిమాలు అవన్నీ హిట్ అయినాయి. కానీ ఈ సినిమా స్టార్టింగ్ నుంచే, ఇది ఆడియో రిలీజ్ నుంచే బొమ్మని లేచిందండి. అది 1.5 crore 45 లక్షల సినిమా తీస్తే 1.5 కోటికి అమ్మేశారు. ఆడియో సూపర్ హిట్. ఉన్నారు అడగండి ఫస్ట్ మాలతి గారు. డౌట్ వచ్చిందండి. మీ సినిమా గురించి చెప్తున్నాను. డౌట్ వచ్చింది సార్, మీ ఎనర్జీ వృధా అయిపోద్దని. మళ్ళీ చెప్పండి, మొదలెట్టండి. ఎందుకు మీరే మాట్లాడండి. లేదు సార్. మేడం మీకు ఫస్ట్ ట్రైలర్స్ వీలైతే చూడండి మేడం, సాంగ్స్ వినండి. మా సినిమా మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. మీకు మంచి నమ్మకం వస్తుంది. మూవీ రిలీజ్ అవుతుందండి, డెఫినెట్ గా చూడండి. ఇప్పుడే ట్రైలర్ చూసి రేపు సినిమా చూసండి ప్లీజ్. చూసి మీకు నచ్చిన తర్వాత చూడండి. చెప్పండి. తప్పకుండా విష్ ఆల్ ద బెస్ట్. నేను కూడా వన్ ఆఫ్ ద లిజనర్ అండి. డ్రైవింగ్ లో అయితే వింటుంటాను. ఇప్పుడు డ్రైవ్ లో ఉన్నారా? ఓకేనండి. హౌ డు యు లైక్ షోస్ అండి, స్టోరీ షోస్ మీకు ఎలా అనిపిస్తుంటాయి? వింటుంటా అండి రెగ్యులర్ గా, ఎస్పెషల్లీ మీ షో ఎక్కడున్నా డెఫినెట్ గా వింటుంటాను. నాకు ఆఫీస్ సిగ్నల్ సరిగ్గా నేను చేయలేను కానీ బట్ డ్రైవింగ్ లో అయితే కంపల్సరీ ఆన్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ యూ మాలతి గారు. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. బై బై, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో, హాయ్. నా పేరు సందీప్ అండి. సందీప్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉప్సలా, స్వీడన్ నుండి. ఎక్కడి నుంచి అండి? ఉప్సలా, స్వీడన్. స్వీడన్ నుంచి. ఒక రైట్. మన టోరీలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడండి. ఈ రోజుల్లో టీం ఉన్నారు, విష్ణుప్రియ అండ్ సాయి, వాళ్ళిద్దరితో మాట్లాడండి. సార్ హాయ్ అండి. మీ ట్రైలర్ చూసాను, చాలా బాగుండింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడ మాస్టర్ స్టూడెంట్, సో చాలా మంచిగా అనిపించింది, కనెక్ట్ అయింది బాగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సాంగ్స్ ఉన్నారా సార్? సార్ క్రెడిట్ గోస్ టు మారుతి సార్, డైరెక్టర్ అండ్ ఆయనే స్టోరీ అండ్ డైలాగ్స్ అండ్ డైరెక్షన్ సార్. స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆయన మారుతి గారండి. సార్ సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్? ఓకే, సాంగ్స్ బాగున్నాయండి చాలా. ఓకే సార్. కానీ ఇక్కడ మాకు తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వవు సార్. అవుతుంది సార్, ఇది స్వీడన్ లో అండి. స్వీడన్ లో. ఓకే సార్. ఇంకా ఎక్కడైనా ఉన్న వాళ్ళకి మీరు కొంచెం ఫోన్ చేసేలా చెప్పండి సార్. మన తెలుగు వాళ్ళకి చెప్పండి. నేను చేయగలుగుతాను. అదే అంటే ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం. మీ టీం ఉందని తెలిసింది, సరే ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. బాగుంటుంది ట్రైలర్, అవి స్టోరీ వింటుంటే చూసే ఛాన్స్ అంత తొందరగా రాదు. సో మీకు అక్కడ మూవీ రిలీజ్ అవ్వకపోయినా ట్రైలర్స్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సాంగ్స్ కూడా వినండి. సాంగ్స్ వినండి, వీలైనంత ఇదిగా మూవీ చూస్తారని అనుకుంటున్నాం. ఓకే సార్, నైస్ టాకింగ్ టు యు అండి. థాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే ట్యూన్ టు టోరీ అండి. ఇట్లాగే వినండి, టోరీకి ఇలాగే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? బాగున్నారా? నా పేరు బ్రహ్మాండంగా ఉన్నాను సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సంజు అండి, టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. ప్లీజ్ సంజు గారు, మన స్టూడియోలో ఈ రోజులో టీం ఉన్నారండి, విష్ణుప్రియ అండ్ సాయి, వారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, సంతోషం మీతో మాట్లాడుతుంది. అయ్యో, మాకు పరమ సంతోషం అండి. సంతోషానికి పీక్.
తెలుగులో ఫుల్ ఫన్నీగా చాలా బాగుంది ప్రోగ్రామ్. రెగ్యులర్ గా వింటాను డిఎంకే గారి ప్రోగ్రామ్, బట్ ఈ రోజు ఫస్ట్ టైం కాల్ చేశాను అనమాట. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ ఫస్ట్ కాలంలో మేము ఉన్నందుకు, మీరు ఫస్ట్ కాల్ చేసినందుకు, అది మా ప్రోగ్రామ్ అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మీ సినిమా చాలా మంది కనెక్ట్ అవుతుందండి. 100% కనెక్ట్ చేయాలని, అది 100% అంటే డైరెక్టర్ వ్యూ కూడా అదే సార్. మొత్తం యూత్ కానీ అంటే అందరికి కనెక్ట్ చేయాలని. 100% కాదు, 200% కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు మీరు ఇస్తున్న ఎంకరేజ్ ఏ ఏజ్ లో ఉన్నా కానీ ఆ ఏజ్ క్రాస్ చేసుకుంటూ వస్తారు కదా. 100% అండి, 100% స్టూడెంట్ లైఫ్ నుంచి అవునండి క్రాస్ చేసుకుంటూ వస్తారు కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది. అందుకని 200% కనెక్ట్ అవుతుంది. అయ్యో సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ బెస్ట్ అండి. ట్రైలర్ చూసారా సార్? మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు భయపడతా వచ్చాను, మాట్లాడాలంటే అన్నారు. అవునండి. కానీ నేను ఒక మాట చెప్తానండి. చెప్పండి సార్. ఏ దేశం వెళ్ళినా ఒక తెలుగువాడు తెలుగు మర్చిపోడంటే వాడే అసలైన తెలుగువాడు అనమాట. మామూలు కాదండి. ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా కానీ ఒక తెలుగువాడితో మాట్లాడటానికి తెలుగే ప్రిఫర్ చేయాలి. ఈ టోరీ ప్రోగ్రామ్స్ కూడా తెలుగు అంటే తెలుగు మంచిగా ప్రమోట్ చేయడానికి అంత ఎక్కువగా తెలుగులో మాట్లాడటానికి చేస్తున్నారు. సూపర్ సార్. నాకు మామూలుగా పగలదండి. ఇప్పుడు నా ఫేస్ ఇలా రౌండ్ తిరిగిపోయి ఉంది. మీ పంచి మామూలు తగలదండి నాకు. నా ఫేస్ ఇప్పుడు ఇలా రౌండ్ తిరిగి ఉంది. అసలు మామూలుగా బుద్ధి చెప్పలేదు మీరు నాకు. అందుకేనండి, అంటే అలా కాదు. లేదు సార్, చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళు ఫస్ట్ టైం ఎలా మాట్లాడతారో, ఎవరు మాట్లాడతారో ఏమన్నా అంటే వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారేమో, తెలుగు అర్థం కాదేమో అని అనుకుంటారు. కానీ చాలా మంది తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడతారని ప్రిఫర్ చేస్తారు. నేను అనుకుంటాను అలాగే మాట్లాడాలి. ఇప్పుడు పరిస్థితి ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ ఎవరు తెలుగు మాట్లాడలే. అది మా ప్రాబ్లం. అదే ప్రాబ్లం అండి. ఇప్పుడు ఇందాక హైదరాబాద్ లో ఒక కాల్ చేసినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మనం మంచిగా మన లాంగ్వేజ్ మనం ప్రమోట్ చేసుకోవాలి. తెలుగు సామెత ఉందండి, దూరం నుండి పెట్టుకొని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కాల్ చేసి మాకు చాలా సంతోషమైన మాకు ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సంజయ్ మెసేజ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. హలో ఓకే. హలో హలో డిఎంకే గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? గీత గారు. గీత అండి. గీతనే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మేడం. సాక్రమెంటో అండి, సాక్రమెంటో కాలిఫోర్నియా. కాలిఫోర్నియా నుంచి గీత గారు మాట్లాడుతున్నారండి. గీత గారు, సాయి విష్ణుప్రియ ఉన్నారు, వారితో మాట్లాడండి. ఈ రోజుల్లో టీం అండి. ఎప్పుడు వస్తుందండి మూవీ? రేపేనండి రిలీజ్ యుఎస్ లో. ఎల్లుండి ఏపీలో రిలీజ్ అండి. మేడం అంటే ఏంటండి వీళ్ళు మూవీకి? మేము ఏం కాదండి, మేము సినిమాలో యాక్ట్ చేసామండి, ఆర్టిస్టులు అండి. సినిమాలో రండి. నేను ఒక మెయిన్ లీడ్ చేశానండి. నా పేరు సాయి. కొంచెం ఫన్నీగా ఉండే క్యారెక్టర్ ఉంటుంది నాది. అంటే మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించగలమో అనుకుంటున్నాను. నాకంటే కూడా మా డైరెక్టర్ గారి డైలాగుల మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ రోజుల్లో మాట్లాడుకునే డైలాగులు కానీ ఆ పంచులు కానీ అవన్నీ ఉంటాయి. మీరు కామెడీ సినిమాలు ఇష్టపడతారండి? చాలా ఇష్టం అండి. మీ గురించి తీసిందండి, 100% మీ గురించి తీసిందే. ఏంటండి? 100% ఇది మీ గురించి తీసిందేనండి. అంటే 100% అండి. అంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకున్నట్టు, అంటే చాలా జనరల్గా ఉంటుందండి. మేము ఏదో అద్భుతం చూపించేస్తున్నాం అది ఇది అని చెప్పట్లేదు. చాలా ఫన్నీగా, అంటే ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఒక వాళ్ళ లైఫ్ని బట్టి అది తీశారు. క్యారెక్టరైజేషన్స్ అవి పెట్టి. యాక్చువల్లీ నేను ఈ మూవీలో మంచి సర్ప్రైజింగ్ క్యారెక్టర్ చేశానండి. ఈ మూవీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది అని. కీ రోల్ అండి ఈ పాపది. అంటే స్టోరీ టర్న్ అయ్యే క్యారెక్టర్ అండి అమ్మాయిది, విష్ణుది. మీరు ఇచ్చిన ఎనర్జీతో మేము 100% మా టీం అంతా, అంటే ఏదైతే మెయిన్ లీడ్ ఉందో మిగతా వాళ్ళు ఉన్నారో అందరం కూడా ఒకసారి వస్తామండి. ఓకే అండి, తప్పకుండా మా స్టోరీకి వచ్చి అందరికి మూవీ గురించి చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. అసలు మీరు కాల్ చేసి చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. తప్పనిసరిగా చూడండి. మా డిఎంకే గారు లేండి, అంతా మేము అందరితో మాట్లాడగలుగుతున్నాము. అయ్యో గారు
డిఎంకే గారు అసలు మీ కాల్ కలవట్లేదండి. నేను రోజు ట్రై చేస్తున్నాను. అసలు ఎంత కష్టంగా ఉందో మీ కాల్ కలవడం. చాలా కష్టం అండి, ఎందుకంటే నా కాల్ ఇక్కడే ఉందండి, టోరీలో ఉందండి నా కాల్. అసలు రోజు ట్రై చేసి ఇంకా విసుగొచ్చేస్తుంది అసలు. లేదండి, టైమ్స్ అలా జరుగుతుంది, ఇట్ హ్యాపెన్స్, ఒక్కోసారి అలా జరుగుతుందండి. జస్ట్ కిడింగ్. గీత గారు, మీరు మా రెగ్యులర్ కాలర్, మీరు ఫోన్ చేయకపోతే ఎలాగండి, ఆ రోజు వెల్తీగా ఉంటుంది. అదే అందుకే కదా నాకు మీతో మాట్లాడకపోతే నాకు ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే రోజు ట్రై చేసి షో అయిపోయేదాకా నొక్కడమే అనమాట నెంబర్స్. అసలు మీరు అందరూ ఎంత మంచోళ్ళండి, అసలు నాకు అర్థం కావట్లేదు. మీ అందరికి హ్యాట్సప్ అండి నిజంగా. అసలు ఎంత ఆప్యాయతగా మాట్లాడుతున్నారు అసలు అక్కడ ఉండి. నిజంగా మేమంతా డిఎంకే గారు ఫ్యాన్స్ అండి. డిఎంకే గారు అదే ఇంకా మేము ఈ రోజు నుంచి నేను కూడా అండి వీరాభిమాని. బాబోయ్ గీత గారు, థ్యాంక్ యూ అండి, మీ ఒక పని చేయాలి కదా గీత గారు. నమస్తే. చాలా మంది లైన్ లో ఉంటానండి. మరి వెనక లైన్ లో నిజంగానే. థ్యాంక్ యూ మ్యామ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గీత గారు. వెరీ నైస్. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హలో సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. వెల్కమ్ టు టోరీ. హలో, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ నరేష్ ఫ్రమ్ లాస్ వెగాస్ అండి. ఓ, నరేష్ గారు లాస్ ఏంజల్స్ నుంచి మాట్లాడుతున్నారు, LA నుంచి. ప్లీజ్. లాస్ వెగాస్. ఓకే, లాస్ వెగాస్. వెరీ గుడ్, వెరీ నైస్. నరేష్ గారు, ఈ రోజులో టీం ఉన్నారండి మన స్టూడియోలో, వారితో మాట్లాడండి. విష్ణుప్రియ అండ్ సాయి. సార్ నమస్తే సార్. నరేష్ గారు బాగున్నారా? బాగున్నాం సార్, ఇప్పుడు చాలా బాగున్నాం అండి, చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పుడు మీ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అండి? సార్ రేపు రిలీజ్ సార్. రేపు US లోనండి, 23 ఇక్కడ ఉగాది సందర్భంగా ఏపీలో రిలీజ్. సార్ సారీ సార్, కాలిఫోర్నియాలో రిలీజ్ చేస్తున్నారా? ఉంటుంది సార్. అది అంటే ఇది బ్లూ స్కైస్ లో ఉందండి, లాస్ ఏంజలస్ లో. అది బ్లూ స్కైస్ అండి, బ్లూ స్కైస్ ద్వారా ఓవర్సీస్ రిలీజ్ అవుతుంది US లో. సో యూ కెన్ ఫైండ్ ఇట్ అండి త్రూ బ్లూ స్కైస్. ఇఫ్ యూ నీడ్, ఐ లెట్ యూ నో ఇన్ టుమారో షో, బికాస్ రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ వేర్ ఇట్ ఈస్ రిలీజ్. బట్ అంటే లాస్ ఏంజలస్ లో అన్ని ఫిలిమ్స్, తెలుగు ఫిలిమ్స్ అన్ని రిలీజ్ అవుతాయి. తప్పనిసరిగా రిలీజ్ అవుతుంది సార్ ఇది కూడా. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అండి, విత్ యూత్ఫుల్ సబ్జెక్ట్. అండ్ ఈ రోజుల్లో లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి, లవర్స్ ఎలా ఉన్నారు, అది విత్ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ తోటి బ్యూటిఫుల్గా చెప్పారండి, చాలా సరదాగా ఉంటుంది. మీ ప్రోమోస్ చూసి యూ కెన్ అండర్స్టాండ్ ది రేంజ్ ఆఫ్ ది మూవీ అండి. చూసారా సార్? సాంగ్స్ ఏమైనా ఉన్నారా సార్? చూసానండి, లైక్ idlebrain.com లో గిట్ట చూసాను నేను. ఓకే సార్, తెలుగు.com లో కూడా ఉంటాయండి. ఎలా అనిపించింది సార్? మీ ఒపీనియన్ చెప్పండి సార్. బాగుందండి. ఇంకేంటి సార్, అంటే సాంగ్స్ కూడా విన్నారా సార్? చెప్పండి సార్, ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్పండి సార్ మాకు. సార్ ఫీడ్బ్యాక్ అంటే ఇక బాగుంది, అంటే ఇప్పుడు అంతా లైక్ ఆల్ ఫ్రెష్ ఫేసెస్ కదా. అవునండి, అంటే ఐ మీన్ సినిమా గురించి సార్. పబ్లిక్ ఎట్లుంటది అంటే దే వాంట్ టు గో టు ద సేమ్ ఓల్డ్ అవే చూస్తుంటారు, కానీ అదే సార్, అది మీరు ఈ ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను సార్. అంటే మేము కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే, కొత్త వాళ్ళు చిన్న సినిమా వెళ్ళాలంటే అది చాలా కష్టమే, కానీ 100% అండి. కానీ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం 100% ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. చక్కగా వెళ్ళి రావచ్చు అని మాత్రం మేము కాన్ఫిడెంట్గా. డిఫరెంట్ ఫిల్మ్ అండి, డిఫరెంట్ స్టైల్లో తీసిన సినిమా విత్ ఫుల్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. రియలిస్టిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. BMK గారు, you're doing a lot of service to the Telugu community in US. Sir, I didn't get you. మీరు తెలుగు కమ్యూనిటీకి ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి స్టోరీ కానీ మీరు కానీ, ఐ థింక్ క్రెడిట్ షుడ్ గో టు యూ. లేదండి, క్రెడిట్ షుడ్ గో టు మై MD అండి, మిస్టర్ కంటన్ రవిశంకర్ గారు. అండ్ హీ ఈస్ అ ఫౌండర్ ఆఫ్ teluguone.com, అండ్ బికాస్ ఆఫ్ teluguone.com Tori has come, and from the past 5 years Tori is here. అండ్ ఈ మధ్య రీసెంట్గా డైలీ లైవ్ షోస్ పెట్టాం, ఎందుకంటే ఒక చిన్న చురక తగిలిచ్చి బాగు చేశారు టోరీని.
లైవ్ షోస్ పెట్టమని చెప్పి ఒక ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ మాకు బూస్ట్ ఇచ్చారు. సో ఐ షుడ్ సే థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అండ్ వీఆర్ హ్యాపీ అండి. వీఆర్ జస్ట్ లైక్ టు ఎంటర్టైన్ యూ. ఆల్ బెస్ట్. మీ టోరీ ఇక్కడనే స్టార్ట్ అయిందండి, తెలుసో లేదో 2006. I know that whole story. I know అండి, నాకు తెలుసు అండి, ఆ స్టోరీ మొత్తం తెలుసు నాకు. ఐఎమ్ దేర్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ టోరీ ఫౌండేషన్ డే నుంచి నేను ఉన్నాను ఇక్కడ. 2006 లో ఇక్కడనే స్టార్ట్ చేశారు, లాస్ ఏంజల్స్ లో. అవునండి. ఇక్కడనే వాళ్ళ లాంచ్ ఇక్కడనే అయింది. ఎస్ అండి. మల్లిక్ గారు అక్కడికి వచ్చారు, మా కంటనేని రవిశంకర్ గారు వచ్చారు. సార్ విత్ యువర్ పర్మిషన్ కలిశానండి, అందరిని కలిసినప్పుడు. నరేష్ గారు మీరు పర్మిషన్ ఇస్తే వెనక ఇంకా ఉన్నారండి కాలర్స్. ఓకేనండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ విష్ యూ దట్ ద న్యూ ఫిల్మ్ ఈ రోజుల్లో ఐ విష్ యూ. థ్యాంక్ యూ లాట్ సార్. Okay sir, nice talking to you and have a nice day sir. Bye bye, take care. And one more caller is there, Sai Vishnu. Hello, hi andi. Hello, welcome. Hello DMK garu. Yeah, hello andi. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అర్చన అండి, హ్యూస్టన్ నుంచి. హ్యూస్టన్ నుంచి. సునీల్ గారు మీ పేరు ఎప్పుడో చెప్తా అన్నారు ఒకసారి. అవును, అర్చన గారే కదా. మీకు గుర్తుంది కానీ తనకు గుర్తుందో లేదో. తనకు అమ్మ నాకన్నా ఎక్కువ మెమరీ అండి సునీల్కి. అది మామూలు 120 GB. అది చాలా భయంకరమైన మెమరీ. అమ్మో, సునీల్ తోటి పరాస్కర్ కాదు భయ్యా, చాలా గ్రేట్, మంచి జ్ఞాపశక్తి అండి. మన స్టూడియోలో ఈ రోజులో టీం ఉన్నారండి, విష్ణుప్రియ అండ్ సాయి. హాయ్ విష్ణుప్రియ, హాయ్ సాయి గారు. అండి నమస్తే అండి. నమస్తే అండి, నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాం అండి. అంటే ఎన్నిసార్లు చెప్పినా చెప్పడానికి నేను బోర్ లేదండి నాకు. చాలా చాలా బాగున్నాం. ఇప్పుడు బాగున్నాం, ఇంకా బాగున్నాం. ఎందుకంటే అసలు అంటే అసలు సంతోషం ఎంత మామూలుగా లేదండి. ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కాల్స్ కానీ మాతో మాట్లాడతారని నేను జెన్యున్ గా చెప్తున్నా, అసలు నేను అనుకోలేదండి. అంటే యాక్చువల్లీ అదే ఫస్ట్ చెప్పగానే నేను వెంటనే యూట్యూబ్ కి వెళ్ళి చూసాను ట్రైలర్. ఎందుకంటే ఫస్ట్ మీతో మాట్లాడాలంటే మీ గురించి కొంచెం దాంట్లో చూస్తే ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు ఎటువంటి ఐడియా వచ్చిందండి? తిట్టారు కదా. ఏంటండి ఇప్పుడు ఎటువంటి ఐడియా వచ్చిందండి? తిట్టరు కదా? లేదు తిట్టాను, చాలా బాగుంది. యాక్చువల్ ట్రైలర్ చూస్తుంటే అది 2 minutes ట్రైలరే కానీ ఎలా అంటే రియలిస్టిక్ గా ఉంది. లైక్ ఆ LBW మూవీ చూడండి, ఆ స్టైల్లో. అంటే ఏదో మూవీ తీస్తున్నాము హీరో హీరోయిన్స్ పెట్టి ఆ స్టైల్లో లేకుండా క్యాజువల్ గా మామూలుగా తీసినట్టుగా ఉంది. దానికంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉందండి దీంట్లో. LBW గానే దీంట్లో మోర్ ఎంటర్టైన్మెంట్. ఇందులో మాక్సిమం ఏంటంటే మేము ఏది కూడా సీరియస్ గా చెప్పాలని అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇందులో ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న క్యారెక్టరైజేషన్స్ అన్ని ఫన్నీగా చూపించారు. బిహేవియర్లు కానీ డైలాగులు కానీ మీకు డ్రామాటిక్ గా కూడా ఉండవు. జనరల్ గా ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. అదే నేచురల్, వెరీ నేచురల్ గా బయట మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయి. నిజంగా ఇప్పుడు మన కోపం వచ్చింది అనుకోండి ఒకరి మీద, ఒక అబ్బాయికి కానీ అమ్మాయి మీద ఎలా మాట్లాడతారు? డైరెక్ట్ అలా మాట్లాడతారు అంతే. ఒక అమ్మాయి అబ్బాయి గురించి ఒపీనియన్ అంటే డైరెక్ట్ గా ఉంటుంది. అంటే హట్ చేసినట్టు కాదండి, అంత ఫన్నీ వేలో. ఈ రోజుల్లో ఉన్న అమ్మాయి అబ్బాయిని ఆయన డైరెక్టర్ బాగా అర్థం చేసుకుని ఇష్టపడి తీసిందండి. వాళ్ళ మీద కష్టపడి తీయాలని కాదు. అందరూ ఇష్టపడతారు. మీరు కూడా ఇష్టపడాలని కోరుకుంటున్నామండి. నాకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే నచ్చేసింది, అందుకే ఇంకా కాల్ చేశాను. ఇంతకుముందే ఆన్ చేశాను FM ఆన్ చేస్తే ఇంకా మీది వస్తుంది. ఎవరబ్బా ఈ రోజుల్లో టీం చూద్దామనేసి అది ట్రైలర్ ప్లస్ ఆడియో ఫంక్షన్ దేవుడు అన్నట్టుంది, అది 2 చూశాను. తప్పకుండా నచ్చుతుందండి, చూడండి. థ్యాంక్స్ మేడం. ఎల్లుండి కదండి రిలీజ్ అయ్యేది? రేపేనండి. US లో రేపు, ఎల్లుండి ఇక్కడ ఏపీలో. మీరు రిలీజ్ అవుతుందా? 21st అక్కడ. మేడం మీకేం బోర్ కలిగించట్లేదు కదా? మేము సారీ అంటే మేము బాగానే మాట్లాడుతున్నాం. చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచిగా. థ్యాంక్ యూ. ఎందుకంటే టోరీ గారు మళ్ళీ మీ ప్రోగ్రామ్ పేరే మీకు పెడుతున్నాం మేము, టోరీ. ఓకే, వెరీ గుడ్, ఐఎమ్ ఆనర్డ్. నేను చాలా గౌరవించుకుంటా టోరీ గారు. ఇప్పుడు విష్ణుప్రియ తను మూవీలో చేసిందా? కీ రోల్ అండి. నేను చేశానండి. అంటే హీరోయిన్ మీరేనా? కాదు కీ రోల్ అండి. హీరోయిన్ ఎవరు ఉండరు? అంటే మెయిన్ హీరోయిన్ ఒక తను త్రిష లాగా ఉంది, పేరేంటో త్రిష లాగా ఉంది కొంచెం. రేష్మా అండి. రేష్మానా? హీరో అనే పేరు, హీరో అనాలంటే ఇప్పుడు మీకు ఒక పేరు చెప్తా, శ్రీను.
అంటే మనం సోకాళ్ళుగా పిలుచుకోవడానికి, కానీ సినిమా అంతా చక్కగా అందరూ కూడా మీకు క్యారెక్టర్ లా కనబడతారు. అంటే అందరి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇచ్చారు స్పెషల్ గా హీరో హీరోయిన్ అలా ఉండదు. లైక్ హ్యాపీ డేస్ లో అందరికి ఉంది కదా రోల్ ఇంపార్టెంట్. అంటే ఒక జానర్ ఒక జానర్ అని చెప్పలేమండి. ఇది ఎలా అంటే ఇది ఒక డిఫరెంట్ గా ఉంటదండి. అంటే బాగా ఫన్నీగా ఉంటూ ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన ఉన్న ఎమోషన్స్ అంతే. అంటే మీరు పాట వింటే అర్థమై ఉంటది. అంటే వీళ్ళు ఒకరికొకరు ఉత్తర ధృవాలు అంటారు, ఆపోజిట్ గా ఉండే. నేను కాదు కదండి, అతను హీరోకి ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు అంత లేదండి, నేను జస్ట్ కామెడీ. ఖచ్చితంగా కామెడీ. ఆల్ ది బెస్ట్ అండి మీకు. మీరు మూవీ చూడాలని అనుకుంటున్నాం. యా చూస్తానండి, పక్కా చూస్తాను. తర్వాత డిఎంకే గారికి అప్డేట్స్ ఇస్తాము, డిఎంకే గారు మీకు ఇస్తారా? మీరు అమ్మాయిల వైపు అండి అబ్బాయిల వైపా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నేనండి అంటే మూవీ ప్రకారం కాదు, రియల్ గా లైఫ్ లో కూడా అంతే కదా, కొంచెం అమ్మాయి సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళే బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. ఉన్నా కూడా లేనట్టుగా అమ్మాయిలు అయ్యుండి మీరు అంత చక్కగా మాట్లాడారు, నిజం చెప్పారంటే సూపర్ అండి. అవునండి, అదైతే కరెక్టే. ఇంకా అమ్మాయిలకే ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు లవ్ ఉన్నా కూడా లేదు అని చెప్పేస్తారు, డ్రాప్ అయిపోతారు. ఏదో విధంగా గొడవ చేసుకోను, ఏదో ఒకటి బ్రేకప్ చేయాలని అబ్బాయిలు జుట్లు పీక్కొని రోడ్డు తీసుకొని కుక్కలు పెట్టుకొని ఎట్ ద సేమ్ వే అంటే అమ్మాయిలు ఎక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. 75% అమ్మాయిలు అయితే 25% అబ్బాయిలు ఉన్నారండి. అట్లాంటి అబ్బాయిలు కొంతమంది భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు ఉన్నారు. సినిమాలో అయితే ఫుల్ గా ఉన్నారండి, సినిమా నిండా ఉన్నారు. చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. బాగుందండి మూవీ కూడా మంచి. ఈ రోజుల్లో మూవీ టైటిల్ బాగుంది. థ్యాంక్స్ అండి. అంటే ఇది సినిమా అని కాదండి, ఇది ఒక కాన్సెప్ట్ అంతే. సినిమాలో కాన్సెప్ట్ ఉంటుంది, అందుకని ఈ రోజుల్లో ప్రేమలేని ప్రేమ కథ. ఆ డైలాగ్ చెప్పింది నేనే. ఆ డైలాగ్ చెప్పింది నేనే. మీరే కదా ఒక ముసలాయన పక్కన నేనే అతను చెప్తాను. బాగుందండి. బాగుంది. అర్చన గారు ఆ ముసలాయన పక్కన నుంచి ఏంటి మీరు ఏంటి ముసలాయన పక్కన అంటున్నారేంటి? సార్ కాదు, ఇక్కడ ముసలాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ మా స్టూడియోలో? కాదండి, పార్క్ లో పక్కన ఒక అతను చెప్తాడనమాట ఈ సాయి గారు డైలాగ్. ఆ పక్కన ఉండే అతను ముసలానే. అంటే పాపం అంటే ఆయనకి లేని డౌట్ మీరు చెప్పారు. ఇప్పుడు ఆయన ఇప్పటివరకు భ్రమలో చక్కగా ఉన్నారు, ఆయన ఊహలో ఉన్నారు చక్కగా. 16, 17, 18, 20 ఆ రేంజ్ లో ఉన్నారు ఆయన. మిమ్మల్ని గారు దీనికి గారు ఆ మూవీలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు. నాకు మొన్న మధ్య ఓటోకి వచ్చిందండి అర్చన గారు. మొన్న మధ్య 2-3 ఏళ్ళు అయింది ఓటోకి వచ్చి. అంటే ఇప్పటివరకు అంటే 30 years వరకు మీకు ఓటు హక్కలేదా? అంటే మీకు 30 సంవత్సరాల వరకు ఓటు హక్కు ఇవ్వలేదండి? చాలా తప్పు సార్, మీరు చాలా తప్పు. మీరు భారతదేశంలో మీకు ఓటు 18కి రావాలి. 18కి వచ్చింది. మరి ఏంటి సార్ 30 years అయిపోయింది. అంటే అదొక 20, ఇదొక 30, అదొక 10, 60. కానీ మీరు 50 అయితే అసలు అంటించరండి. 40 to 45 మధ్యలో మాత్రం అంటిస్తారు పక్క. ఆయన అలాగే అనుకుంటారండి. ఓకేనండి అర్చన గారు, యు ఆర్ ది లక్కీ లాస్ట్ కాలర్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ థాంక్స్ ఫర్ కాలింగ్. బై బై అండ్ టేక్ కేర్. ఇప్పుడు మా శ్రోతలందరికీ ఓకే, మా శ్రోతలందరికీ చెప్పాల్సింది ఏంటంటే బ్లూ స్కై సినిమా ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుందండి. శ్రీని ఉన్నం గారు అక్కడ రిలీజ్ చేస్తున్నారు. మరి అలాగే లాల్ గారు శ్రీని ఉన్నం గారు బ్లూ స్కై సినిమా ద్వారా US లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఆ నంబర్లు మీకు చెప్తున్నాను. మీరు ఇఫ్ యూ వాంట్ టు అంటే ఎనీ ఎంక్వైరీస్ టు నో ఎనీ ఎంక్వైరీస్ అబౌట్ దిస్ మూవీస్ రిలీజ్, ప్లీజ్ కాంటాక్ట్ టు శ్రీని ఉన్నం 732-586-0933 అండి. ఐ రిపీట్ 732 శ్రీని ఉన్నం బ్లూ స్కై సినిమా శ్రీని ఉన్నం 732-586-0933 and Mr. Lal, and his number is this is 510. ఓకే నిమిషం కంపల్సరీ 506 తెలిసి చావలేదు 5 కదా. 510-996-8514 అండి. ఐ రిపీట్ 510-996
8514. దిస్ ఈస్ మిస్టర్ లాల్స్ నంబర్. బ్లూ స్కై సినిమాస్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ మూవీస్ రిలీజ్ ఇన్ USA, యూ కెన్ కాంటాక్ట్ దీస్ నంబర్స్ అండి. ఓకే, దిస్ ఆల్ ఫర్ ది డే. అండ్ విష్ణు, సాయి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ టోరీకి రావడం అనేది? ఇప్పుడు నేను పరిగెడుతున్నానండి. ఇప్పుడు మీరు ఇలా డోర్ దిగానే నేను ఎగురుతాను. ఇలా జస్ట్ ఇక్కడి నుంచి దూకి, స్టెప్స్ ఉన్నాయి కదా, నేను దిగను, అక్కడి నుంచి దూకుతా. అక్కడి నుంచి అసలు మామూలుగా లేదు, ఫుల్ గా. అసలు థ్యాంక్స్ అండి. అసలు నిజంగా నమ్మట్లేదు. అసలు మీరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టోరీ ప్రోగ్రామ్ కి వెరీ బిగ్ థాంక్స్. అంటే 50% మా కోసం చేశారండి, 50% మీకోసం చేశారు. అంటే అలా అనుకోవాలి కదా సార్, నా కోసం. ఎందుకంటే బికాస్ మా శ్రీనులు ఇద్దరు ఉన్నారు, టీవీ9 శ్రీను, నాన్ స్టాప్ శ్రీను, ఇద్దరు భయా అనుకుని తెల్లారి లేస్తే, అంటే మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కన్నా ప్రెస్ మీట్లో ఎక్కువ కలిసి ఉండేవాళ్ళు సార్. ఈ రోజు నుంచి మేము మీ ఫ్యామిలీ మెంబర్సే సార్. మోస్ట్ వెల్కమ్. ఓకే, సో ఆ అభిమానం ఉంది. అయితే నాకేంటంటే నాకు ఇవాళ దాకా తెలియలేదు, మారుతి చెప్పేదాకా నాకు ఐ డోంట్ నో దట్ ఈ సినిమా. ఇప్పుడు మేము కూడా టోరీ ఫ్యామిలీ మెంబర్సే కదండి. ప్లీజ్, మాకు ఎంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చారండి. మామూలుగా నాకు తెలిసి ఈసారి నేను ఊరికినే సినిమాలు చేస్తానండి ఇక్కడికి రావడానికి. ఓహో, డబ్బులు లేకుండా సినిమాలు చేసి ఇక్కడికి వచ్చేస్తాను, స్టోరీ రావడం కోసం సినిమా చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ సినిమాని ఒప్పేసుకుంటాను, వచ్చేసి ఇక్కడ మాట్లాడేస్తాను. థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా సంతోషంగా ఉంది. నీకమ్మా? చాలా సంతోషంగా ఉందండి, మాటలో చెప్పలేకపోతున్నాను. తెలుగు వన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వన్ అండ్ తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీ ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో అండి. అంటే ఫస్ట్ గ్లోబల్ రేడియో ఆఫ్ తెలుగుస్. సో అదండి ఈ రోజులో టీమ్ తోటి ముచ్చట్ల. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ ది డే అండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. Sayonara, bye bye, keep smiling, and I love you all.